సార్ ఇప్పటివరకు మనం పేజ్ క్రియేషన్, క్యాన్వా ప్లస్ బిజినెస్ సూటు, ఆ తర్వాత యాడ్ సెటప్ అన్నది నిన్న ఎర్లీగా 1 అవర్ ముందు పెట్టాము. ఎందుకంటే ఒక డెమో అటెండ్ అవ్వాల్సి వచ్చి ముందే పెట్టేశాము. సో ఈరోజు మెటా సూటు ఈ బిజినెస్ సెటప్ మొత్తం చెప్పేసుకుంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినట్లే. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినవి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం ఇంకో ప్రాక్టికల్ డే కేటాయిద్దాం. రేపు మన్నాడు ప్రాక్టికల్ డే కేటాయించి ఎవరైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేద్దాం. ఈ బిజినెస్ సూట్ అన్నది ఈరోజు చాలా ఇంపార్టెంట్. అందుకే మిగతా వాళ్ళు వచ్చే వరకు ఒక 2 minutes ఇంకా వెయిట్ చేద్దాం. సార్ మనం పేజీ అయితే షేర్ చేసుకుందాం. అందరికీ షేర్ వస్తుందా లేదా? సార్ అందరికి స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే అండి. ఓకే సార్. ఓన్లీ 3 నెంబర్స్ వచ్చారు, ఇంకా 10 నెంబర్స్ రావాలి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం సార్. మనం క్లాస్ రన్ చేస్తానంటే క్లాస్ ఈరోజు ఎక్కువ టైం తీసుకుంటుంది. లేదంటే ఈరోజు ఒక సబ్జెక్ట్ దగ్గర ఆపేసి రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా రావాలి, టైం సెట్ అవ్వాలి మనకి. ఈరోజు మనం ఇది ఫేస్బుక్ డాష్ బోర్డ్ సంబంధించి ఒక్కరు జాయిన్ అవుతున్నారు. ఇంకో 2 minutes ఉండి స్టార్ట్ చేద్దాం సార్. అంతవరకు ఈ ఫేస్బుక్ డాష్ బోర్డు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ డాష్ బోర్డు. సార్ నా వాయిస్ వస్తుందా మీకు? ప్రొఫెషనల్ డాష్ బోర్డు, మెమరీస్, సేవ్డ్, గ్రూప్స్, ఆ తర్వాత ఇక్కడ యాడ్స్ సెంటర్, యాడ్స్ మేనేజర్ అని ఉంది. ఈ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళి మన యాడ్ సెటప్ ఎలా చేసుకోవాలి, మన బిజినెస్ గ్రోత్ కోసం మనం ఏ సెటప్ క్రియేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి దాటి వెళ్ళిపోతాం అన్నది ఏది చెక్ చేస్తున్నాం. అదే అంతకన్నా రాదబ్బా. మామూలు రెగ్యులర్ గా ఎంత అయితే అందరితో ఓడొచ్చింది కానీ ఒకటి అడిగాడు ప్లస్ మొత్తం వెనకమాల వాళ్ళు లాగినప్పుడు లైన్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. ఆ లైన్ సరిగా ఉంటే బాగుండని చెప్పి అన్నాడు. ఇంకా 2 members అవ్వాలి సార్. 1 minute వెయిట్ చేద్దాం, స్టార్ట్ అయిపోదాం. ఈరోజు అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి క్లాసు. ఓకే, వచ్చిన వాళ్ళకి మనం రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది స్టార్టింగ్ స్టేజ్ చెక్ చేసుకుంటారు. మళ్ళీ కావాలంటే వాళ్ళకి మళ్ళీ రివిజన్ టైంలో మళ్ళీ చెప్తాము. ఇలా మనం యాడ్స్ మేనేజర్లోకి రావాలి సార్. సార్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫేస్బుక్ మనం మామూలుగా తీసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత యాజ్ గా మనం ఫేస్బుక్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి ఒక్కొక్కటి కిందకి వస్తే మార్కెట్ ప్లేస్, యాడ్ సెంటర్, తర్వాత యాడ్స్ మేనేజర్. ఈ యాడ్స్ మేనేజర్ మనం క్లిక్ చేసి
ఓకే, మనకి యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేసిన తర్వాత యాడ్స్ మేనేజర్ సంబంధించిన డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నిన్న అటెండ్ అయిన వాళ్ళకి దీనిపైన లీడ్స్ అంటే ఏంటి అన్నది ఒక 6:30కి జరిగిన క్లాస్లో మనం తెలుసుకున్నాం. దాని గురించి మళ్ళీ ఒక 2 minutes బ్రీఫ్గానే చెప్పుకుందాము. ఇక్కడ మెటా సింబల్ ఉంది, యాడ్స్ మేనేజర్ అని మెటా సింబల్ ఉంది. అలాగే నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయని, అకౌంట్ రివ్యూ అంటే ఏంటి, క్యాంపెయిన్స్ అంటే ఏంటి, యాడ్స్ రిపోర్ట్ అన్నది ఎవరికన్నా నచ్చకపోయినా లేదా మనం చట్ట విరుద్ధంగా ఎటువంటి యాడ్స్ రన్ చేస్తా అంటే దానికి సంబంధించి ఎవరైనా రిపోర్ట్ కొడితే ఆటోమేటిక్గా మెటా యాడ్స్ వాళ్ళకి కంప్లైంట్ వెళ్తుంది. మన పేజీని మన ఫేస్బుక్ని మొత్తం బ్లాక్ చేస్తారు. ఆడియన్స్ మనకు బిల్లింగ్ అండ్ పేమెంట్స్ దగ్గరకు వచ్చి మనం ఈ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ దగ్గర మనం అమౌంట్ యాడ్ చేసుకోవాలి. మినిమం 50 రూపీస్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మన డైలీ బడ్జెట్ ఎంత అని కేటాయిస్తున్నామో అంతే యాడ్ చేసుకోండి. డైలీ బడ్జెట్ 200, 300 అంటే ఒకవేళ 300 యాడ్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ 50 రూపాయి అయితే ఉండాలి. 50 రూపీ పైన ఉంటేనే యాడ్ రన్నింగ్ లేకి పెట్టుకోవాలి, లేదంటే యాడ్స్ ఆపేసుకోవాలి. నేనైతే నిన్నటి వరకు జరిగిన వరకు నేను ఆపేశాను. సో అదే విధంగా మనం ఒక యాడ్ రన్ చేయాలి అంటే మినిమం 100 రూపాయలు బడ్జెట్ పెట్టి అక్కడి నుంచి అన్లిమిటెడ్ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మనం కొత్తగా బిగినర్స్గా వచ్చాము, దాని గురించి మనం ట్రయల్ చేయాలి. తర్వాత మన డైలీ బడ్జెట్ ఎంత, ఈ డైలీ బడ్జెట్ అన్నది మనం 100 రూపాయల నుంచి 300 మధ్య పెట్టుకుంటే మనం ప్రాక్టీస్గా ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నాయి, మన లీడ్స్ ఎంత మటుకు వస్తున్నాయి, ఒక 100 పెడితే ఎంత వస్తున్నాయి, 200 పెడితే ఎంత వస్తున్నాయి, ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, ఎంతమంది రీచ్ అవుతే అందులో ఎంతమందికి అవసరం ఉంది, మనల్ని కాంటాక్ట్ అయ్యారు అన్నది మనం ఇక్కడ క్యాంపెయిన్స్ లో తెలుసుకోవచ్చు సార్. అది ఈ క్యాంపెయిన్స్ రన్ లేక వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ రన్ చేసి ఆపేసినటువంటివి ఇవి. ఇందులో మనం డైలీ బడ్జెట్ ఎంత పెట్టాము, అదేవిధంగా ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపారు అన్నది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం మన యాడ్స్ రన్ చేసినవి ఇక్కడ వచ్చేసి యాడ్స్ రిజల్ట్ అండి, మనకి ఏ దానికి ఎన్ని వచ్చాయి అన్నది ఉంటుంది. సో అలాగే నాకు కాస్ట్ వచ్చేసి దాదాపు 38 రూపీ పడింది. సో అక్కడ ఇమేజ్ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. సో మనకి 20 నుంచి 40 రూపీ మధ్య పడితే మనం హెల్తీగానే అరేంజ్ చేసినామని చెప్పుకోవాలి. 40 అబౌవ్ లేదా 50 అబౌవ్ పడుతుందంటే మనం ఎక్కడో చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు చేసినామని కొంచెం మనం అందాజుగా లెక్కేసుకోవాలి. సో ఒకదానికి సంబంధించి నేను ఏఎస్పి సూత్ర అకాడమీ వాళ్ళకి సంబంధించి డైలీ బడ్జెట్ వచ్చేసి వాళ్ళు 1000 రూపాయలు పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి 2.5 డే రన్ అయ్యింది. సో ఇన్స్పిరేషన్ వచ్చేసి ఎగ్జిట్ పేజ్ ఇన్ రెస్యూ వెయిట్ ఎగ్జిట్ పేజ్. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే ఇక్కడ ఇంప్రెస్ ఎంతమంది అన్నారు, ఒక యూజింగ్ యాడ్ సెటప్ ఇది ఒకటి 137 రూపీ మన యాడ్ అమౌంట్ స్పెండ్ అయితే 15,000 మందికి రీచ్ అయింది. You can wait to become responsive exit phase this.
ఓకే సార్. మనం తీసుకున్న బడ్జెట్ ఎంత స్పెండ్ చేసాము, పర్ డే ఎంత పెట్టాము, ఎంతమందికి రీచ్ అయింది, ఇంప్రెషన్ ఎంతమంది అయ్యారు, మనకి లీడ్స్ ఎంత వచ్చాయని మొత్తం చాట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత మనం ఎలా ఇప్పుడు ప్రొసీడ్ అవ్వాలి, మనం ఒక యాడ్ క్రియేట్ చేసుకోవడానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఇక్కడ మనకు కావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే క్రియేటివ్ అనే ప్లస్ సింబల్ క్రియేటివ్ అని ఉంది. ఈ క్రియేటివ్ పైన మనం క్లిక్ చేసి మనం కొత్త యాడ్ ఒక్కొక్కటిగా ఆప్షన్స్ ను ఫుల్ఫిల్ చేసుకుంటూ పబ్లిష్ చేయాలి. ఇక్కడ సార్ ఇది అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్. యాప్ ప్రమోషన్, సేల్స్ అన్నటివి మనకు ఎటువంటి పరిస్థితులు ఉపయోగం. ఒకటి యాప్ ఎవరన్నా తయారు చేసుకొని వాళ్ళ సంస్థ సంబంధించి యాప్ రన్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే యాప్ ప్రమోషన్, సేల్స్ అనేది వాళ్ళకు ఉపయోగపడతాయి. మనకు మామూలుగా అవేర్నెస్ అంటే ఏంటి, మనం చేస్తున్న ఒక వర్క్ గురించి అవేర్నెస్ కల్పించడం, అది అంత మటుకే ఉపయోగపడుతుంది. అలాగే ఎంతమంది రీచ్ అయినారో మాత్రమే చెప్తుంది, కానీ మనకు లీడ్ గా ఎంతమంది వచ్చారు అవన్నీ మనము ఐడెంటిఫై చేయడం కష్టం. అలాగే ట్రాఫిక్ కూడా, ట్రాఫిక్ అనేది కూడా సెండ్ యువర్ పీపుల్ టు డిస్టెన్స్ అండ్ లైక్ యువర్ వెబ్సైట్, యాప్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫేస్బుక్ ఈవెంట్స్. సో మనం ఫేస్బుక్ లో కొంత ఈవెంట్ కండక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ట్రాఫిక్ అనేది, ఇది కూడా మనకి ఒక ట్రాఫిక్ ఉపయోగించి పెట్టుకున్నప్పటికీ మనకు లీడ్స్ అన్నవి కాంటాక్ట్ అవ్వడం చాలా తక్కువ వస్తాయి, బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ ఏమన్నా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మాత్రమే దానికి అరేంజ్ చేసుకుంటారు. మనకి మామూలుగా బిజినెస్ పేజీ కోసం అయితే మనం లీడ్స్ అనే పాయింట్ ని ఎంచుకోవాలి. ఈ లీడ్స్ అనే పాయింట్స్ ఎంచుకోవడం వల్ల మనకు డైరెక్ట్ గా మనకు వాట్సాప్కి వస్తాయి, మన బ్రాండ్ ఇష్యూ మొత్తం రొటేట్ అవుతుంది, బ్రాండ్ వాల్యూ అనేది పేజీ కానీ ఇన్స్టాగ్రామ్ దాంట్లో మొత్తం యాడ్ సర్క్యులేట్ అవ్వడం కోసం మంచి లైన్ ఏదైనా ఉందంటే అది లీడ్స్ మాత్రమే. ఈ లీడ్స్ లేకొచ్చి మనం వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫామ్స్ మొత్తం ఇవన్నీ ఒక్కొక్కటి ఫిల్అప్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఇక్కడ మనం లీడ్స్ అనే దాన్ని క్లిక్ ఇస్తూ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఈ లీడ్స్ అనే దాంట్లో మనకి ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్, కన్వర్షన్, కాల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ మన యాడ్ రన్ చేస్తాం. నేను కంటిన్యూ కొట్టాను. ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే కంటిన్యూ అనేది ఎంటర్ అయినామో ఇక్కడ పైన న్యూ లీడ్స్ క్యాంపెయిన్, న్యూ లీడ్స్ యాడ్ సెటప్, న్యూ లీడ్ యాడ్ అని ఇట్లా 3 సెటప్లు ఉంటాయి. ఈ దీనిలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అని ఉంది. ఈ క్యాంపెయిన్ నేమ్ వచ్చేసి మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో, మన బిజినెస్ పర్పస్ గురించి ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో దాని నేమ్ టైటిల్ గా ఇవ్వాలి. ఇదే టైటిల్ 3-4 టైమ్స్ ఇస్తాం. ప్రతి పేజీ ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా హెడ్లైన్ అని వస్తుంది. అక్కడల్లా ప్రతి చోట ఇది ఫస్ట్ ఏదైతే ఇచ్చినామో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే రియల్ ఎస్టేట్ అని పెడుతున్నా. సో ఇట్లా క్యాంపెయిన్ నేమ్ మనం ఏమైతే రియల్ ఎస్టేట్, ఎల్ఐసి చేసేవారు ఎల్ఐసి, ఇంకా అదర్ బిజినెస్ ఏం చేస్తుంటే వాళ్ళు దాని ఏదైతే మనం యాడ్ రన్ చేస్తున్నామో దాని ఉద్దేశం ప్రధానంగా హెడ్లైన్, క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి. క్యాంపెయిన్ నేమ్ అన్నా హెడ్లైన్ అన్నా ఒకటే. వీటికి ఫస్ట్ లో ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి, లాస్ట్ వరకు హెడ్లైన్ అని వచ్చిన చోట అదే ఇచ్చుకుంటూ రావాలి. ఇది జాగ్రత్తగా ఇచ్చేటప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, మన యాడ్ ఏంది అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ అని మాత్రం పెట్టాను నేను ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూపించడానికి. ఆ తర్వాత బయింగ్ టైప్ యాక్షన్ అన్నది కామన్ గా ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ ఉందండి, క్యాంపెయిన్ డీటెయిల్స్ టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ మెటా వాడే ఆటోమేటిక్ గా జనరేట్ చేసి పెడతాడు. ఇవి మనం డిస్టర్బ్ చేయొద్దండి. ఇది మనం డిస్టర్బ్ చేసి మాన్యువల్ గా ఇవ్వాలనుకున్నప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ నేరో అయిపోతాయి. కొన్ని ఆప్షన్స్ ఫేస్బుక్ నుంచి
పేజీ నుంచి వచ్చేటువంటి మనకు మోర్ ఆప్షన్స్ కొన్ని ఆఫ్లోకి వెళ్ళిపోతాయి, మనం మాన్యువల్ గా కరెక్ట్ గా ఇవ్వకపోతే. కాబట్టి ఇది మెటా వాడి నుంచే ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి మనకి అక్కడ. సో మనం ఏవి డిస్టర్బ్ చేయం. ఇక్కడ బడ్జెట్ అనేది, ఈ బడ్జెట్ అనే దాంట్లో ఆటోమేటిక్ గా ఉంది. వాడు వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు పెట్టండి అని పెడుతున్నాడు, మనం 1000 రూపాయలు పెట్టాం. సో అక్కడ క్యాంపెయిన్ బడ్జెట్ ఫేస్బుక్ వాడు మెటా అనే వాళ్ళు సూచించిన బడ్జెట్ మనం పెట్టాం కాబట్టి కింద యాడ్ సెట్ బడ్జెట్ అని ఉంది. ఈ బడ్జెట్ మీద క్లిక్ ఇచ్చుకుంటాం, మనం ఇది ఒక ఆప్షన్ పెట్టుకుంటాం. ఇది ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే మనం రోజుకి ఎంత బడ్జెట్ పెట్టామో 100, 150, 200 మోర్ దాన్ అక్కడ ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. పైన క్యాంపెయిన్ బడ్జెట్ అని ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయి ఉన్నది. మనం అలాగే కంటిన్యూ చేస్తే మెటా ఏదైతే సజెషన్ చేసిందో అదే అమౌంటే మనం డైలీ బడ్జెట్ గా పెట్టాల్సి వస్తుంది. సో అది ఆఫ్ లో పెట్టుకొని యాడ్ సెట్ బడ్జెట్ అన్నది తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇవి ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటాయి. ఇక్కడ ఏ బార్ డాట్ టెస్ట్ అని ఉంది, ఆఫ్ లో పెట్టండి, ఇది ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటాయి. దీనిని మాన్యువల్ గా డిస్టర్బ్ చేసి మనకు నేరో సర్క్యూట్ ఏర్పడుతుంది. కావల్ల మనకు కొన్ని ఆప్షన్లు తగ్గిపోతాయి. మెటా వాడు ప్రొటెక్ట్ చేయడానికి, ఎక్కువ మందికి రీచ్ చేయడానికి కేటాయించిన కొన్ని కేటగిరీలు మనకు హోల్డ్ అయిపోతాయి మనం మాన్యువల్ గా చేయడం వల్ల. డిస్టర్బ్ చేయొద్దండి అవి. ఇందులో కేవలం మనము ఈ పేజ్ ఇప్పుడు కనబడుతుంది రియల్ ఎస్టేట్ మాత్రం ఇస్తాం, క్యాంపెయిన్ నేమ్ అని. ఆ తర్వాత బడ్జెట్ ఆప్షన్ లేకొచ్చి క్యాంపెయిన్ నుంచి యాడ్ సెట్ బడ్జెట్ ను ఆప్షన్ గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏమి డిస్టర్బ్ చేయం. ఇవి ఆటోమేటిక్ గా స్పెషల్ యాడ్ కేటగిరీస్ ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటాయి. ఇక్కడ డిక్లేర్ యువర్ యాడ్స్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆఫ్ సర్వీస్, ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, ఇవన్నీ ఆటోమేటిక్ గా ప్రొవైడ్ అయిన రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ బై కంట్రీస్. ఈ కంట్రీని బట్టి ఉంటాయి, ఆ ఏరియాని బట్టి సర్క్యూట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. సో ఇవి మెటావాడు ఆటోమేటిక్ గా పెట్టినవి, ఎవరు డిస్టర్బ్ చేయదండి. కంటిన్యూ. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లోకి వస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ లోకి వచ్చినప్పుడు యాడ్ సెట్ నేమ్ అనండి. మనం ఫస్ట్ పేజ్ లో ఏదైతే ఇచ్చినామో ఫస్ట్ పేజ్ లో రియల్ ఎస్టేట్ అని ఇచ్చాను. అలాగే మీరు ఏ నేమ్ ఇచ్చుకుంటారో అదే కూడా సెకండ్ పేజ్ ఎంటర్ అయినప్పుడు యాడ్ సెట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం మనం. యాడ్ సెట్ నేమ్ క్రియేట్ ట్యాంప్లెట్స్ అనే చోట. సో కింద కన్వర్షన్ యాజ్ లొకేషన్, ఇక్కడ కన్వర్షన్ లొకేషన్ లో కొందరికి ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ ఫార్మ్స్ అని ఉంటది. ఇన్స్టెంట్ ఫార్మ్స్ అని ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఒకవేళ లేదు అంటే గన తప్పనిసరిగా ఇన్స్టెంట్ ఫార్మ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాయి, మనకు ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఇన్స్టెంట్ ఫార్మ్స్, మెసెంజరు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, కాల్స్, యాప్ డీటెయిల్స్ అని ఉంది. సో పైన ఒక్క నిమిషం, సో వెబ్సైట్ అనేది పైన ఆటోమేటిక్ గా రైట్ సైడ్ రికమెండెడ్ అని ఉంది. సో ఇన్స్టా ఫార్మ్స్ మనకి ఇక్కడ ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు వేరేది కనిపించిన ఆటోమేటిక్ గా ఇన్స్టా ఫార్మ్స్ అనేది తీసుకోవాలి. మనకి లీడ్ జనరేట్ అయ్యేదానికి ఇన్స్టా ఫార్మ్సే మనకు వాట్సాప్ జనరేట్ అయిపోయి మన వాట్సాప్ కి ఆటోమేటిక్ గా డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎట్లాగైతే మా యాడ్ చూసి మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మాకు వాట్సాప్ డైరెక్ట్ ఎలాగైతే వచ్చాయో అలాగా రావడానికి ఇన్స్టెంట్ ఫార్మ్స్ అనేవి హెల్ప్ అవుతాయి బాగా. సో ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్సే మీకు ఓపెన్ చేయగానే ఇన్స్టెంట్ ఫార్మ్స్ అని వచ్చింటే ఇన్స్టెంట్ ఫార్మ్సే పెట్టండి. అది కాకుండా కాల్స్, యాప్, వెబ్సైట్, అనదర్ ఏదైనా ఆప్షన్ కనపడితే ఇన్స్టెంట్ ఫార్మ్స్ అని అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా రికమెండేషన్ అని ఉంటుంది అక్కడ. అలాగే మన పేజీ బిజినెస్ సూట్ లో ఏదైతే మనం అన్ని లింక్ చేసాం కదా, ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫేస్బుక్ పేజీకి లింక్ చేసాం కదా, ఆ పేజీ మన పేజీ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ లింక్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా కనబడుతుంది మన పేజీ ఏంటి అన్నది కనబడుతుంది. ఈ టర్మ్స్ ఆ పేజీకి సంబంధించి ఫేస్బుక్ మెటా టర్మ్స్ ఏంటి అని చెప్పేసి పేజీ లీఫ్ అది మనకు అవసరం లేదు. అలాగే ప్రొఫెషనల్ గోల్ ఇది కూడా మనకి అవసరం లేదు. ఇది మాక్సిమం నెంబర్ ఆఫ్
కన్వీనియన్స్ లీడ్స్ అనే పెట్టుకోండి. ఇది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. ఇది మనకి క్లిక్ ఇస్తే 2 వస్తాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. రికమెండెడ్ అని ఉంది ఇక్కడ చూడండి. రికమెండెడ్ అని ఉంది. రికమెండెడ్ అని ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి, అలాగే పెట్టేసేయండి రికమెండెడ్ అది. అలాగే వాల్యూ రూల్స్ నో అని ఉంది. అక్కడ నో అని పెట్టేస్తాం. అది ఆటోమేటిక్గా సెట్ అయిన పదమే. సో మనకేం దాంతో డిస్టర్బెన్స్ లేదు. అలాగే ఇక్కడ డెలివరీ టైప్ స్టాండర్డ్ మన ఇది ఒకసారి మాకు ఇది కూడా సో మోర్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కొంతమందికి పేజీ ఓపెన్ చేయగానే, ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే హైడ్ ఆప్షన్ అని కనిపిస్తుంది, లేదా సో మోర్ ఆప్షన్ అని కనబడుతుంది. హైడ్ అనే ఆప్షన్ ఉంటే హైడ్ మీద క్లిక్ చేసి సో మోర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా వస్తుంది హైడ్ ఆప్షన్స్. సో మోర్ ఆప్షన్స్ లేక రావాలి. మనం సో మోర్ ఆప్షన్ లేక వస్తే మనకి ఇక్కడ ఉంది కదా డైలీ బడ్జెట్. మనం ఇందాక ఫస్ట్ పేజీలో డైలీ బడ్జెట్ మనం క్లిక్ చేసుకున్నాం. మనం ఎంత పెడుతున్నాం డైలీ. ఫస్ట్ డైలీ బడ్జెట్ మినిమం 100 తోనే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే మన సజెషన్ అయితే 500 మించి పర్ డే బడ్జెట్ 500 మించి పెట్టుకోవద్దు. చాలు మనకి ఒకవేళ బాగా మంచి రన్నింగ్ వచ్చి మంచి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కావాలంటే 1000 రూపీ పెట్టుకోండి, 2000 మన యాడ్స్ రన్ చేసేదాన్ని బట్టి పెట్టుకోండి. బట్ 500 మనం చేసే సెటప్ కి బడ్జెట్ కి మన బిజినెస్ లో రన్ చేసుకోవడానికి డైలీ బడ్జెట్ రీచ్ ఎంతమందికి పోతుంది అని చెప్పేసి ఒక 100తో చెక్ చేసుకోండి, మళ్ళీ 200తో చెక్ చేసుకోండి. మన రీచ్ బాగుంది, ఎక్కువ వస్తున్నప్పుడు మన బడ్జెట్ ఎంత కేటాయిస్తే ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. 100 మందికి రీచ్ వెళ్తే దాదాపు 5000 నుండి 10,000 మధ్య రీచ్ అవుతుంది. అంతమందిలో ఎంతమంది మనకి లీడ్ గా తయారవుతారు అనేది అక్కడ చూపిస్తుంది. 10 నెంబర్స్ 20 నెంబర్స్ ఇంట్రెస్ట్ వచ్చారా అన్నది. అలాగే బడ్జెట్ పెంచితే దానికి కెపాసిటీ రీచ్ కూడా పెరుగుతుంది. మనం ఎక్కడెక్కడ టార్గెట్ చేసామనే ఏరియాలో రీచ్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ షెడ్యూల్ టైం, స్టార్టింగ్ టైం అలాగే పెట్టుకోండి. ఈ రోజు మనం ఇప్పుడు 8:17కు రన్ చేస్తాం, అలాగే పెట్టుకోండి. ఎండ్ డేట్ వచ్చేసి ఆఫ్టర్ 14 డేస్ తర్వాత తీసుకోవచ్చు. 7 డేస్ తర్వాత కూడా మాన్యువల్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెట్ ఎండ్ టైం అని చేస్తే ఇక్కడ టైమింగ్ డేట్ అని వస్తుంది. సో మన ఎండ్ డేట్ అనేది మనం ఆటోమేటిక్ గా సెట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటా అండి, ఆఫ్ లో పెట్టేసుకుంటే బెటర్. ఇక్కడ సెట్ టైం అన్నప్పుడు ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను. సెట్ టైం అన్నప్పుడు ఇది ఎప్పుడు ఆగాలి. సెట్ టైం వల్ల ఏంటంటే ఇది 14 డేస్ టైం తీసుకుంటుంది. 14 డేస్ అబౌవ్ అంటే మన యాడ్ 14 డేస్ కంటిన్యూగా రన్ అవ్వాలన్నా 30 డేస్ రన్ అవ్వాలన్నా అన్నది ఇట్లా మోర్ దాన్ టైం చూపిస్తుంది. సో నేను ఈ రోజు పెడితే జనవరి 14వ తేదీ వరకు రన్ అయ్యే అవకాశం ఉంది. మన ఇక్కడ ఉంది జనవరి 30 ఎన్ని రోజులు పెట్టుకుంటారు, 14 డేస్ అని అడుగుతుంది. సో మనకు అవసరం లేదు. మాక్సిమం 3 డేస్. మాక్సిమం 3 డేస్ అన్నప్పుడు మన ఈ సెట్ ఎండ్ టైం అనేది మనకు అవసరం లేదు. సో అలా కూడా మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకు 25కి ఎండ్ అవ్వాలి, ఆటోమేటిక్ గా సెట్ చేసి పెట్టుకోవచ్చు. 25 ఇట్లా 25కు 12, 25, 25 ఇదే టైంకి ఎండ్ అవ్వాలి అని పెట్టుకోవచ్చు. ఒక 2-3 డేస్ కంటే ఏ యాడ్ మనం రన్ చేయము. మనకు అప్పుడే రెస్పాన్స్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం కంటిన్యూ చేయాలన్నా వద్దా అన్నది నిర్ణయించుకున్నాం. ఆఫ్టర్ 24 అవర్స్ సెకండ్ డే రన్ అయ్యేటప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉందని బట్టి యాడ్ అట్లాగే రన్ కంటిన్యూ చేయాలన్నా లేదా ఆపాలన్నా అని మనం నిర్ణయించుకోవాలి. సో ఇక్కడ సెట్ ఆన్ డేట్ అన్నది మనకు కావాలంటేనే, నేను టైమింగ్ చూసుకోను, నాకు 2 డేస్ రన్ అయిపోయి ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వాలి అంటే టైం మెన్షన్ చేయొచ్చు, అలా చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూ చేసుకుని అలాగే ఆడియన్స్ అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అని ఉంది. సో దాన్ని డిస్టర్బ్ చేయదండి, ఆటోమేటిక్ అది క్రియేట్ అయి ఉంటుంది. అది మెటా నుంచే మనకి ఆడియన్స్ ఎక్కడెక్కడ రీచ్ అవ్వాలి, మనం ఇచ్చే టార్గెట్ బట్టి ఆ ఏరియా సెలెక్టెడ్ ఏరియాలో ఉన్నప్పుడు అది ఎక్కడెక్కడ చూపించాలని కొంతవరకు ఆటోమేటిక్ గా జనరేట్ తీసుకుంటుంది. మనం ఇచ్చిన టార్గెట్స్ ప్లేస్ అన్ని క్రియేట్ చేసుకొని దానంతట తాను కొన్ని టార్గెట్స్ ఆ ఏరియాలో మోర్ దాన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే దానికోసం ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి అక్కడ. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం డిస్టర్బ్ చేయదని అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అని ఆటోమేటిక్ గా ఉంటుంది.
ఇక్కడ కంట్రోల్స్ వి వాంట్ రిచ్ పీపుల్ బై అండ్ దిస్ సెట్టింగ్ ఈజ్ ఎవర్ అడ్వాన్స్ ఆన్ ప్లస్. సో ఇక్కడ పైన ఉన్నది ఆటోమేటిక్ గా నో అడ్వాన్స్ సెట్టింగ్ సెట్. ఇక్కడ ఏమి ఇవ్వద్దని చెప్తుంది. ఇక్కడ మనకి లొకేషన్స్ ఎక్కడ కావాలి, ఇక్కడ కింద ఆప్షన్ వచ్చేసి మన లొకేషన్స్. కంట్రోల్ సెట్టింగ్ వచ్చిన తర్వాత నో అడ్వర్టైజింగ్ సెట్టింగ్ సెట్ ఉంటుంది, దాని కింద లొకేషన్స్ అన్నది. ఇక్కడ మనము ఎక్కడెక్కడ ఇవ్వాలి, మన ఏరియా ఎక్కడ మనం టార్గెట్ చేయాలి, మన యాడు ఓన్లీ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ తీసుకుందామా, 2 రాష్ట్రాలు తీసుకుందామా, కంట్రీ వైడ్ తీసుకుందామా. కంట్రీ వైడ్ అన్నప్పటికీ కూడా ప్రతి స్టేట్ సెలెక్ట్ చేస్తేనే మాన్యువల్ గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఇండియా సెలెక్ట్ అవుతుంది. సో ఇండియా అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ ఇన్క్లూడ్ అనేది మనం ఎక్కడెక్కడ రన్ చేయాలి. మనం 29 స్టేట్స్ ఉన్నాయి. ఈ 29 స్టేట్స్ లో రన్ అవ్వాలంటే ప్రతి ఒక్క స్టేట్ కూడా మనం సెలెక్ట్ చేయాలి. చేస్తేనే బెటర్మెంట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు తెలంగాణ అని టైప్ చేస్తే ఇక్కడ తెలంగాణ ఇండియా స్టేట్ మొత్తం, ఇది తెలంగాణ ఇండియా అని చూపిస్తుంది. ఇక్కడ స్టేట్ మొత్తం. ఇందులో మళ్ళీ డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకోవాలంటే కింద ఉన్నాయి ఆప్షన్. ఇక్కడ కొండాపూర్ తెలంగాణ, నాంపల్లి తెలంగాణ, అలా ఏరియాస్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ టార్గెట్ ఇచ్చుకోదానికోవచ్చు. ఓన్లీ తెలంగాణ స్టేట్ మాత్రమే రన్ చేస్తాము, పక్కన ఉన్న స్టేట్ కూడా తెలంగాణ చేస్తాము అన్నప్పుడు జిల్లాల వైజ్గా నాకు టార్గెట్ కావాలి, తెలంగాణ మొత్తం వద్దు, జిల్లాల వైజ్గా నాకు టార్గెట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ జిల్లాలకు రన్ చేయాలి అని ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఆప్షనల్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ మొత్తం పెడతాను. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాలు 2 పెడుతున్నా. ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ చూపిస్తుంది మనకు ఆటోమేటిక్గా. అలాగే అందులో డిస్టిక్ వైజ్ ఏమైనా సపరేట్ గా వెళ్ళాలా అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ చూపిస్తారు. చిత్తూరు, అనంతపురం, పుత్తూరు, చీరాల, విశాఖపట్నం, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను స్టేట్ వైడ్ మొత్తం పెట్టాలన్నప్పుడు స్టేట్ వైడ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇబ్బంది లేదు. లేదు నాకు కొన్ని జిల్లాలే కావాలి, ఆ జిల్లాలే మెన్షన్ చేసుకుంటాను అన్నప్పుడు జిల్లాలు సెర్చ్ చేసుకొని ఆ జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది స్టేట్ మొత్తం దీంట్లో. అలాగే నేను ఇప్పుడు ఒక జిల్లా సెలెక్ట్ చేస్తున్నా, గుంటూరు అని సెలెక్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక్కడ సిటీ గుంటూరు సిటీ మొత్తం, అది డిస్టిక్ మొత్తము సెలెక్ట్ అవ్వాలి. నేను ఇక్కడ క్లిక్ ఇచ్చా. ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు డిస్టిక్ వైడ్ ఆప్షన్ అనేది కనపడినప్పుడు దాన్ని మనం ఒక జిల్లా మాత్రమే, ఓన్లీ నాకు హైదరాబాద్ సిటీ ఒక్కటే రన్ అవ్వాలి అని అనుకున్నా, లేదా గుంటూరు ఒకటే రన్ అవ్వాలి, అనదర్ డిస్టిక్ ఏదన్నా మనకు ఒకటే రన్ అవ్వాలన్నప్పుడు గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్లస్ 25 మైల్స్ అని ఉంది. ఇక్కడ 25 మైల్స్ అంటే కిలోమీటర్లు అంత పరిధిలోనే తిరగాలని ఆటోమేటిక్గా మాన్యువల్ అయింది. మనం ఏం చేస్తామంటే దీంట్లో మాక్సిమం ఎంత ఉంటే అంత రైడ్ చేద్దాం. ఇక్కడ 50 వరకు రైజ్ ఉంది. మనం ఏం చేస్తామంటే 50 వరకు మాక్సిమం ఎంత ఉంటే అంతా ఇచ్చుకోండి. ఒక హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే 80 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన ఆ డిస్టిక్ కవరేజ్ అంతా అవుతుంది. ఒక జిల్లా చుట్టూ 50 కిలోమీటర్లు ఉండొచ్చు, 100 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చు. సో ఆ గుంటూరు పరిధి చుట్టూ 50 కిలోమీటర్లు ఉండొచ్చు. అది ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఒక జిల్లా 50 కిలోమీటర్ల వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ సిటీస్ హైదరాబాద్ లాంటివి ఏమన్నా ఉంటే 80 కిలోమీటర్ల వరకు సర్క్యూట్ చేయొచ్చు. ఓన్లీ సెలెక్టెడ్ సిటీస్ ఎంచుకున్నప్పుడు మాత్రమే కిలోమీటర్లను మనం ఇక్కడ చూపించాలి. ఓన్లీ స్టేట్ వైడ్ అన్నప్పుడు అవసరం లేదు, ఆటోమేటిక్ గా స్టేట్ వైడ్ మొత్తం ఆ స్టేట్ వైడ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం టార్గెట్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ హైదరాబాద్ ఉంది, విజయవాడ సపరేట్ చూపిస్తుంది, ఇక్కడ గుంటూరు అనేది ఇక్కడ సెలెక్ట్ సపరేట్ చూపిస్తుంది. సో ఇలా మ్యాప్ జూమ్ చేసుకుంటే మనం సెలెక్టెడ్ ఏరియా టార్గెట్స్ ను తీసుకోవచ్చు. మనం కరెక్ట్ ఇచ్చామా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది. ఈ మ్యాప్ లో మనకు తెలిసిపోతుంది మనకి. సో ఆ టార్గెట్స్ మనవి నేను ఎగ్జాంపుల్ గా స్టేట్లు మాత్రం తీసుకున్నాను. కావాల్సిన వాళ్ళు జిల్లాల వైజ్ గా కూడా తీసుకోవచ్చు. జిల్లాల వైజ్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ 25 అనేది మాన్యువల్ గా అది వస్తుంది. మనం మాన్యువల్ గా ఎంత ఎడ్జ్ ఉంటే అంతవరకు ఇచ్చేసాను. 50 అంటే 50, 80 అంటే 80 ఇచ్చేసుకోండి. అది ఇచ్చుకోవడం వల్ల ఆ మొత్తం అంతా కవరేజ్ అవుతుంది. ఆ డిస్టిక్ ఆ పరిధి ఎంత వరకు ఉందో అంతవరకు కవరేజ్ అవుతుంది.
ఇక్కడ మళ్ళీ ఆ పేజీ మనం ఏవైతే మనకు కావాల్సిన స్టేట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో, మన ఏరియా పిన్ కోడ్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ నా మండలమే సెలెక్ట్ అవ్వాలి. అక్కడ మండలం సెర్చ్ చేస్తే మన మండలం వెరిఫైడ్ అవుతుంది. మన మండలమే వెరిఫై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏరియా సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇవి మాత్రం మనకు మస్ట్ గా ఉండాలి. ఇక్కడ మనం ఏదైతే రియల్ ఎస్టేట్ చేస్తామో, రియల్ ఎస్టేట్ అనేది 18 ఏళ్ళ పిల్లలు అవసరం లేదు. వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన కానీ, దానికి ఏం అవసరం కానీ ఇవి చూడరు. సో మనం అప్పుడు ఏజ్ మార్చుకోవాలి. ఈ ఏజ్ మనము 22 నుంచి పెట్టుకుంటాం. ఏజ్ వచ్చేసి మనము 22 నుంచి పెట్టుకుంటాం. 22 నుంచి అంటే అప్పటికి చాలా మందికి ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ సర్చ్ లో ఉండొచ్చు, లేదా కొంతమంది సెటిల్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. 22 కదా, మోర్ దాన్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారు. పలానా చోట ఇది వెంచర్ ఉందంట, ఫ్లాట్ ఉందంట, మనకు నీడ్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి సెర్చ్ చేద్దాం అనేది ఒక డిస్కస్ చేస్తారు. సో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు 20 అబౌవ్ కానీ 22 అబౌవ్ కానీ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ పర్పస్ లేకి వచ్చే వాళ్ళకు, సో 20 అబౌవ్ 22 అబౌవ్ ఉన్న పిల్లలకి కొంత నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని గురించి ఆలోచన చేసే, ఇంట్లో వాళ్ళతో ఆలోచన చేస్తారు, ఫ్రెండ్స్ తో ఆలోచన చేసి దాన్ని ఏంటి మంచి చెల్లని ఐడెంటిఫై చేయగలరు. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, నేను 22 సెలెక్ట్ చేస్తున్నాను. 20 అబౌవ్ ఏదైనా పెట్టుకోవచ్చు, 18 పెట్టుకున్నా ఇబ్బంది లేదు. బట్ అయితే మనం యాడ్ చేసే రన్ పిల్లలకు కూడా చూపించాలన్నా, లేదా సమ్ ఏజ్ వాళ్ళకే చేయాలన్నా అన్నది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 22 ఇచ్చాము. ఎండో మెటా పేజీ వాడి ఆటోమేటిక్ గా 65 అన్నది ఆటోమేటిక్ గా తీసుకుంటది. 22 నుంచి 65 ఆటోమేటిక్ గా 65 రెన్యువల్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ ఏం డిస్టర్బ్ చేయదండి. ఇక్కడ మన ఒకవేళ హైదరాబాద్ లో డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏ లాంగ్వేజ్ లో అన్నా వాళ్ళకి చూపింది. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ స్టేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ జాబ్ చేస్తూ ఉండిపోయి ఉండొచ్చు. వాళ్ళకి చూపించాలంటే ఆ లాంగ్వేజ్ ఏదైతే వాళ్ళు అది ఏ లాంగ్వేజ్ లో వాళ్ళు ఫేస్బుక్ పేజీని వాడుతున్నారో ఆ లాంగ్వేజ్ అయితే చూపిస్తుంది. ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి, మనం టార్గెట్ చేసిన ఏరియాలో వాళ్ళు ఆ బడ్జెట్ తో కేటాయించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒకవేళ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కాబట్టి రియల్ ఎస్టేట్ ఉండేవాళ్ళు ఉండొచ్చు, 30 years ఉండేవాళ్ళు ఉండొచ్చు, రాజస్థాన్ వాడు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయి ఉండొచ్చు. వాడికి వాళ్ళ లాంగ్వేజ్ లో వాడు పెట్టుకుంటాడు ఫేస్బుక్. సో అలాంటప్పుడు మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే వాడికి ఇక్కడ చూపిది, కానీ వాడు రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాడు. సో అలాంటప్పుడు మనం ఆ లాంగ్వేజ్ అని పెట్టుకుంది. సో లేదు సెలెక్టెడ్ గా కావాలంటే పెట్టుకోవచ్చు. సెలెక్టెడ్ గా లాంగ్వేజ్ అంటే మనకు అధికారికంగా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు చూపిస్తుంది. సజెషన్స్ ఆడియన్స్ ఇక నన్ను ఉంది, నన్ననే పెట్టేసుకుందాం. ఇంక మనకేమి ఇక్కడ ఏమి చూపిదాం, మనం సెర్చ్ చేసినా కూడా ఏం చూపింది, నన్ననే ఆటోమేటిక్ గా వస్తుంది. సో అదేం చూపి కాబట్టి మనం అలాగే నన్నని క్రియేటివ్ పెట్టి వదిలేస్తాము. ఇక్కడ మనకి ఇందాక మనం ఏజ్ అని ఇచ్చుకుంటూ వచ్చాం కదా, ఇక్కడ 22 నుంచి ఎంటర్ చేశాను, 65 ఆటోమేటిక్ గా తీసేసుకుంది. లేదు ఇవి మార్చుకోవాలన్నా కూడా ఇక్కడ 36 మార్చుకోవచ్చు. ఫేస్బుక్ నుంచి మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అయింటది కాబట్టి ఇక్కడ లేదు నేను 60 ఏళ్ళ వరకే చూపిస్తాను, నాకు 55 years వరకే చాలు, ఈ ఏజ్ వాళ్ళే నాకు కావాలి అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎంటర్ చేసేటప్పుడు ఆప్షన్ చూపిదు. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఎండింగ్ ఏజ్ ఏమైనా మార్చుకుంటావా, ఆటోమేటిక్ గా 65 ఉంది, మీరు ఏమైనా మార్చుకుంటారా అని ఆప్షన్ చూపిస్తారు. సో మనం ఈ 65 పెట్టేసుకుందాం. సో రియల్ ఎస్టేట్ అన్న వాళ్ళు 60-65 ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గానే ఉంటారు. కొన్ని బిజినెస్లకు 60 అనేది అది నెంబర్ ఏమో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత సమ్ అమౌంట్ వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసం కూడా ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి మనం పెట్టుకోవచ్చు. 65 వరకు మాక్సిమం పెట్టచ్చు, దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. జెండర్ ఆల్ పెట్టండి. జెండర్ ఓన్లీ స్పెసిఫిక్ బిజినెస్, ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే చూస్తారు, ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ కేటగిరీ ఎంచుకుంటాం. ఓన్లీ బహుశా జెంట్స్ అయితే అందరికీ అలా అలౌడే ఉంటుంది. శారీ బిజినెస్ అయితే సెలెక్టెడ్ గా లేడీస్ అని పెట్టుకోవచ్చు, మిగిలినవి ఏవి ఉండవు, ఆటోమేటిక్ అన్ని రన్ చేసుకోవచ్చు. ఆల్ జెండర్సే పెట్టండి, ఏ బిజినెస్ అని పెట్టని మనము ఆల్ లేడీ పెట్టండి. అలాగే ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనేది మనము ఎవరికి చూపించాలి, ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
ఎవరికి చూపిస్తున్నాము, ఏ ఏజ్ వాళ్ళకి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేశాము, జెండర్ ఆల్రెడీ సెలెక్ట్ చేశాము. ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ ఒకే ప్రొఫెషన్ లో ఉండరు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఉంటారు. మనకు కావాల్సిన ప్రొఫెషన్ వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఆల్ డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్టెడ్స్ అండ్ బిహేవియర్స్, వీళ్ళని మనం టార్గెట్ చేస్తాం. మనం తీసుకున్నామంటే డెమోగ్రాఫిక్స్ అనేది చాలా తక్కువ మందిని తీసుకోవడమే మేలు. అది ఆటోమేటిక్ గా డెమోగ్రాఫిక్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్, ఇది ప్రతి బిజినెస్ లో ఆటోమేటిక్ గా సెలెక్టెడ్ అవుతారు. సో డెమోగ్రాఫిక్ కోసం మనం సపరేట్ గా ఎతకాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్, బిహేవియర్స్ సెర్చ్ చేసిన డెమోగ్రాఫిక్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్ గా దాంట్లోకి క్రియేట్ అయి ఉంటారు. ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్, ఇక్కడ ఎవరికి మనం డీటెయిల్ టార్గెటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ అనేది ఎంచుకున్నాను. రియల్ ఎస్టేట్ అన్నప్పుడు మనం ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు. అలాగే బిజినెస్ ఓనర్స్ అనే ఇంజనీర్స్ ఉంటారు. ఫౌండర్ అండ్ డైరెక్టర్ లేదా సిఇఓ, ఒక సంస్థను స్థాపించిన వాళ్ళు, డైరెక్టర్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, సిఇఓ ఉండొచ్చు, ఫౌండర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, కో డైరెక్టర్ ఉండొచ్చు, సంథింగ్ స్టాఫ్ ఉండొచ్చు. వాళ్ళు సంథింగ్ బడ్జెట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళంతా. అలాగే మేనేజరు, ఓనరు, సిఇఓస్, డైరెక్టర్ బిజినెస్ ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ పర్సనల్ గా వీళ్ళందరూ ఒకేసారి సెర్చ్ చేయొచ్చా, డిఫరెంట్ గా సెర్చ్ చేస్తా. ఫ్రీలాన్సర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్, సేల్స్ మ్యాన్, వీళ్ళు కూడా మన వ్యాపారంలో భాగస్తులే. వాళ్ళు కూడా ఎక్కడన్నా మంచిది దొరికితే సేల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, కొనడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళని కూడా మనం క్యాచ్ చేస్తాం. ఇక్కడ ఒక్కొక్కరిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నాకు ఇవేం కనబడవు, నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను, నాకేమి ఇవేం కనబడవా అని మనకు ఫీల్ వచ్చినప్పుడు మనం వచ్చేసి చాట్ జీపీటీ సహాయం తీసుకుంటాం. చాట్ జీపీటీ అందరికీ పరిచయమే ఉంటుంటది. ఒకవేళ ఈ 1 వీక్ నుంచి చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ వస్తుంది జియో మొబైల్ వాడుతున్న వాళ్ళకి, జియో నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి. అది 2 రూపీ మనం పేమెంట్ చేస్తే 1 year సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఎవరికన్నా రాకపోతే జియో యాప్ లో సెర్చ్ చేస్తే చూపిస్తుంది. అది యాక్టివేషన్ చేసుకోండి. చాట్ జీపీటీ మోర్ దాన్ హెల్ప్ చేస్తుంది మనకి. ఈ విషయంలో ఎక్కడన్నా మనం మిస్టేక్ చేస్తే ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, మొత్తం అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం మనకి. సో చాట్ జీపీటీ ఉపయోగించి మనం ఎలా వాడాలనేది ఇక్కడ చూపిస్తాం ఒకసారి. మనం ఎలాగా ఫ్రెండ్స్ తో మాట్లాడతామో అలాగే దీనికి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇంతకుముందు కరెక్ట్ గా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఒక లెటర్ మిస్టేక్ అయినా అని ఉన్నది స్టార్టింగ్ లో చాట్ జీపీటీ లాంచ్ అయినప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. మనం క్యాజువల్ గా మన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతామో అలా మన ఫీల్ ఏముందో ఆ ఫీల్ అంతా ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్ తీసుకొని ఆల్గారిథం మన ఫీలింగ్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఇచ్చేస్తుంది. ఇక్కడ నేనేమి ఇచ్చాను, రియల్ ఎస్టేట్ యాడ్ రన్ చేయడం కోసం డీటెయిల్డ్ టార్గెట్ ఇవ్వని ఇచ్చాను నేను. సో ఇక్కడ మనము డీటెయిల్ టార్గెట్ దగ్గర ఆగాం. డీటెయిల్ టార్గెట్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇప్పుడు నాకు ఎలాగైతే పేజీ మీద చూపించిందో డీటెయిల్, నేను రియల్ ఎస్టేట్ అనే ఆప్షన్ పెట్టగానే బిజినెస్ ఓనర్స్ ఇవన్నీ ఆప్షనల్ గా చూపించుకుంటూ వచ్చింది. కొత్తగా క్రియేట్ అయ్యే వాళ్ళకు లేదా అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా నాకు కొత్తగా రావాలి అన్నప్పుడు మనం ఎక్కడ హెల్ప్ తీసుకోవాలి, గూగుల్ ఎతికితే రావు. సో చాట్ జీపీటీలో అన్నప్పుడు చాట్ జీపీటీలో మనం చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా చూపిస్తాయి. మనకి ఇక్కడ చాట్ జీపీటీలో మనకి ఓపెన్ అవుతాయి. డీటెయిల్ టార్గెట్ అంటే ఏంటి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఇక్కడ ఏ బిజినెస్ వాళ్ళని రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, లేదా ఇన్సూరెన్స్ ఉండే వాళ్ళైతే ఇన్సూరెన్స్ ఏ టార్గెట్ ఉండే వాళ్ళని ఎల్ఐసి ఇన్సూరెన్స్ టర్మ్ కోసం డీటెయిల్ టార్గెట్ ఇవ్వండి అని మనం సెర్చ్ చేస్తే దాని తగ్గట్టుగా చూపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళని మనకి. ఇక్కడ ఏంటి, రియల్ ఎస్టేట్ యాడ్స్ రన్ చేయడానికి తెలుగులో ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చింది మనకి. ఇక్కడ ప్రయారిటీ యాక్చువల్లీ లొకేషన్ చుట్టూ ఉన్న మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ మనం ఏ వెంచర్ అయితే పెట్టామో ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని ఈ మధ్య బాగా పాపులర్ లో ఉంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మనం అక్కడ ఆ ఏరియా చూపించామనుకో చుట్టూ 30 kilometers 50 kilometers మధ్య అక్కడ ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండారు,
దాని తగ్గట్టు డీటెయిల్ టార్గెట్ ఏంటి, సిటీ చుట్టుపక్కల ఎవరెవరు పెడతారు అన్నది ఇక్కడ మొత్తం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ప్రాజెక్టు పెట్టిన తర్వాత 10 to 30 కిలోమీటర్ రేడియస్ లో ఎవరున్నారు, ఫ్లాట్స్ అయితే 10 to 15 కిలోమీటర్స్, ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎంత రేడియస్ లో మనం ఇచ్చుకోవాలని పెట్టాం. యాక్చువల్ గా మనం 50 కిలోమీటర్స్ రైజ్ చేసాం. సో హైదరాబాద్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంది. సో రన్ అవ్వాలి 50 కిలోమీటర్స్. ఏ సిటీ అయినా చూసుకున్నా 50 కిలోమీటర్ రన్ అవుతుంది. సో ఇక్కడ మనం 50 కూడా ఇచ్చుకోవచ్చు మాక్సిమం, మనకి ఏమి వచ్చే నష్టం లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అయితే 20 కిలోమీటర్స్, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూసే వాళ్ళు ఉంటారని ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది చూపిస్తుంది. హైదరాబాద్ అయితే ఇట్లా ఉంటారు అని చెప్పేసి. సో ఏజ్ టార్గెటింగ్ ఎంత ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు చూపిస్తుంది. ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలి ఇక్కడ వస్తాయి. ఏజ్ 25 to 55 years, వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎర్నింగ్ స్టేజ్ లో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చదువుకునే వాళ్ళు, ఆల్ ఇంజనీర్స్ ఉండే వాళ్ళు 22 years గా కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు కష్టపడితే జాబ్ కొట్టేస్తారు. 2-3 years లో జాబ్ కొట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ పెట్టాలి అనే ఆలోచన ఉండొచ్చు. సో 25 నుండి 55 years లేదా 65 ఓకే. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా మనకి, ఆరుగురు ఉంటారు. కానీ ఇది పర్ఫెక్ట్ 25 to 55 అనేది వీళ్ళు ఖచ్చితంగా ఎర్నింగ్ లో ఉంటారు. వీళ్ళని లగ్జరీస్ ప్రోడక్ట్స్ అయితే 60 years వరకు తీసుకోవచ్చు. రిటైర్మెంట్ పీపుల్స్ ని వాళ్ళని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ అది కూడా మనకు చూపిస్తుంది. 18 నుంచి ఎందుకు తీసుకోమంటే ఇదే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. జంక్ లీడ్స్ అంటాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ ఓపెన్ చేసి చూసి వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే మనకి అమౌంట్ కట్ అవుతుంది కానీ లీడ్ రాదు. సో ఆ ఏజ్ మనం 18, 19, 20 లేదా 22 వరకు అవాయిడ్ చేయడమే బెటర్. అలాగే ఇక్కడ మేలు ఫీమేల్ ఇద్దరు యాడ్ చేసి అన్నాం కదా, ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అండ్ ఇంట్రెస్టెడ్. మనం ఇందాక మనం మాట్లాడుతున్న దాంట్లో ఎవరు ఈ రియల్ ఎస్టేట్లోకి వస్తారు, ప్రైమరీ ఇంట్రెస్టెడ్ ఎవరెవరు ఉన్నారు, బయింగ్ మనీ ఎవరెవరు చేయగలరు, ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనం వీళ్ళందరినీ జస్ట్ కాపీ చేసుకొని అందులో పోయి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రొఫైల్ దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఆ సిటీ మొత్తంలో ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఫేస్బుక్ లో చూపిస్తారు. 10 లక్షల మంది ఉన్నారా, 1 lakh ఉన్నారా, 1 crore ఉన్నారా అని చూపిస్తారు. కంపెనీ బిజినెస్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా చూపిస్తారు. సో ఇవి మనం ఒక్కొక్కటిగా ఎంటర్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఇన్కమ్ బేస్డ్ టార్గెట్ అవైలబుల్ చేయొచ్చు, హై అండ్ గుడ్ వాల్యూతో ఉండేవాళ్ళు. సో ఇక్కడ ChatGPT సహాయంతో మనం ఎవరిని టార్గెట్ చేయాలి, మనం కన్ఫ్యూజ్ గా ఉన్నప్పుడు అప్పుడు ప్రాంప్ట్ ఖచ్చితంగా ఇస్తే ఎవరెవరిని టార్గెట్ ఇక్కడ ఇస్తుంది మనకి. ఇక్కడ మనం ఇద్దరు మేల్ ఫీమేల్ ఆల్ పెట్టేసాం, జెండర్ అయిపోయిన తర్వాత టార్గెట్ డీటెయిల్స్ కోసం ఇచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళని టార్గెట్ చేయమంటుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారని చూపిస్తుంది. హౌస్ హంటింగ్ ఎవరెవరు ఇంపార్టెంట్ కట్టుకునే వాళ్ళు, అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు, వీళ్ళందరినీ టార్గెట్ చేయమని చెప్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, బిజినెస్ ఓనర్స్, ఎంటర్ప్రైజర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, మనలాగా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఏదానికైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం వచ్చిన అమౌంట్ అనుకునే వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్మాల్ బిజినెస్, మోర్ దాన్ ఇద్దరు ఒకటి. సో వీళ్ళని ఎవరైనా చూస్తాం, మనం ఏ విధంగా చూస్తాం. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ మనం పేజ్ చేస్తే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఎవరున్నారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా దాదాపు 75 lakhs ఉన్నారని చూపిస్తుంది. తెలంగాణ స్టేట్ వైడ్ ప్లస్ ఏపీ మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో వీళ్ళందరూ ఏదో టైంలో ఫేస్బుక్ లో నాది రియల్ ఎస్టేట్ ప్రొఫైల్, ఆ రియల్ ఎస్టేట్ ఆప్షన్ పెట్టుకొని ప్రొఫైల్ ఏదైతే ఫిల్ చేస్తున్నారో అప్పుడు ఆప్షన్ ఇచ్చింటారు. వాళ్ళంతా వీళ్ళు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వాళ్ళు. దీన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనం ఇక్కడ చూపిస్తాం. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తే ఇంట్రెస్ట్ ఉంది కదా, బిజినెస్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని ఉంది. ఇంకా మనం సెర్చ్ చేయాలి, మిగిలిన వారిని కూడా సెర్చ్ చేయాలి. ఇట్లా మోర్ దాన్ 10 వరకు మనం సెర్చ్ చేయొచ్చు ఒక ఏరియా నుంచి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక 3 ఆప్షన్లు తీసుకుందాం, స్మాల్ బిజినెస్ నుంచి ఒక 3 ఆప్షన్లు తీసుకుందాం, సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి ఒక 3-4 ఆప్షన్లు తీసుకుందాం. ఇలా ప్రతి బిజినెస్ లో ఉండే వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం. 3 కేటగిరీ 4 కేటగిరీ. ఇక్కడ వచ్చేసి రియల్ ఎస్టేట్ టార్గెట్ చేసాం, రియల్ ఎస్టేట్
ఇక్కడ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఇక్కడ లిస్ట్ అండి ఇది. అలాగే రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్, ఇక్కడ ఎంప్లాయీస్ అనేది కదా రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్ అంటే ఆ సంస్థలో వెంచర్లో పనిచేస్తుంటారు కదా స్టాఫ్. ఏదైనా ఒక సంస్థ ఉందంటే మినిమం మెంబర్స్ అనేది పనిచేస్తుంటారు. మాక్సిమం 100 మంది వచ్చే మినిమం మెంబర్స్ 5 మెంబర్స్ అన్న వ్యాప్ చేస్తారు. అలాంటి వాళ్ళని కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఉన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు 1,27,000 మంది వరకు ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒక సంస్థలో 10 మంది వరకు పనిచేస్తుండొచ్చు, 20 నెంబర్ పనిచేస్తుంది. వాళ్ళని టార్గెట్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మనకి ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ వర్క్, రియల్ ఎస్టేట్ లో ప్లాట్ల కూడా సొంతంగా ఫ్లాట్ వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళందరూ దీంట్లో కేటగిరీలోకి వస్తారు. సో వీళ్ళని టార్గెట్ చేస్తున్నాం మనం, వీళ్ళని టార్గెట్ చేస్తాం. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ మనం సెర్చ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్, ఫస్ట్ టైం బయర్స్, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు అంటే 20-30 years లోపల ఉండే వాళ్ళు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కింద మనం లెక్కలోకి తీసుకోవచ్చు. అలాగే హోమ్ అండ్ గార్డెన్, వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మనం ఏదైతే రియల్ ఎస్టేట్ సెర్చ్ చేసామో వీళ్ళంతా ఉన్నారని చూపిస్తుంది ఈ ఫేస్బుక్. మనకి వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటావా అని ఉంటుంది. వీళ్ళందరినీ మనం సెలెక్ట్ చేసుకో. అందరూ దాదాపు 20 కేటగిరీలు ఉంటాయి. ఒక దాంట్లో ఒకరు ఇక్కడ స్మాల్ బిజినెస్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇలా కేటగిరీ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఒక రియల్ ఎస్టేట్ కేటగిరీ కింద ఒక 10 కేటగిరీస్ వస్తే సబ్ కేటగిరీలు మనం 3-4 సెలెక్ట్ చేసుకుంటాం. హైలీ డిమాండెడ్ గా ఉన్న కేటగిరీలు స్మాల్ బిజినెస్ అని మనం చూపించింది ఇందాక. ఎంటర్ప్రైజ్ ఓనర్షిప్లు ఉంటారు, వాళ్ళు బిజినెస్ ప్లస్ ఫైనాన్స్ రెండిట్లో ఉంటారు. న్యూ హౌస్ ప్లేస్ ఉండే వాళ్ళు ఉంటారు. స్టార్టర్ హోమ్ రియల్ ఎస్టేట్ వీళ్ళు ఒకటి. ఇలా ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఇక్కడ స్మాల్ బిజినెస్ వాళ్ళని చూస్తాం. సో వీళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నాను నేను. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎవరిని చేయాలి, ఈ రియల్ ఎస్టేట్ కాకుండా. సో వీళ్ళందరినీ ఒక్కోరు ఇదొక ప్రాపర్టీ తీసుకొని ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం. అపార్ట్మెంట్స్ లో ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం. ఆల్రెడీ అపార్ట్మెంట్ లో ఉంటాడు, సొంత స్థలం తీసుకోవాలి, అక్కడ ఒక విల్లా కట్టుకోవాలని ఆలోచన ఉంటాడు, వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తాం. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తాం. ఇలా ఈ ఆప్షన్ పైవి ఒక 6 ఇవి వచ్చాయి కదా, వీటన్నిటిని మనం ఒక్కోటి కాపీ చేసుకొని ప్రతి దాంట్లోనూ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్న సెక్షన్ లో ప్రతి దాంట్లోనూ మనం 3 నుంచి 5 కేటగిరీలు సెలెక్ట్ చేసుకుంటే మనకు బెటర్ గా రిజల్ట్ ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, స్టేట్ వైడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇంట్రెస్టెడ్ ఏముంది ఇక్కడ. ఇక్కడ దాదాపు 23 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారని చూపిస్తుంది. 23,48,000 నుంచి 27 లక్షల వరకు ఉన్నారని చూపిస్తుంది. సో ఈ మెంబర్స్ మనం టార్గెట్ చేయొచ్చు. మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చూపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఇక్కడ మనం వీళ్ళని టార్గెట్ చేసి తీసుకుంటాం. ఇలా మనం వాటిపైన ఎక్కడైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళని మనం క్లిక్ చేస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ, ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో వాళ్ళందరూ ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా ఒక యాడ్ పబ్లిష్ చేసేటప్పుడు మనము 20 కేటగిరీస్, 30 కేటగిరీస్ మొత్తం ఒక్కొక్క విభాగంలో తీసుకొని 3-4 టైప్స్ లో మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి తీసుకోండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నేను. ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం లైఫ్ ఈవెంట్ ఎంగేజ్ ఉండే వాళ్ళు తీసుకుంటాము. పేరెంట్స్ ఉంటారు, పిల్లలకు వాళ్ళకు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇది వాళ్ళకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేస్తారు, స్థలాల మీద ఓపెన్ ఫ్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరిని వీళ్ళందరినీ తీసుకొని ఈ న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సజెషన్ చూపిస్తుంది ChatGPT. వీళ్ళని కూడా టార్గెట్ చేసి ఈ కేటగిరీలో ఒక 3-4 కేటగిరీలో సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా దాదాపు 15 ఉన్నాయి. ఇవన్నీ ఈ 15 ఒక్కొక్క దాని నుంచి ముగ్గురు తీసుకున్న 15-45 45 కేటగిరీస్ వెళ్తాయి మనకి. సో వాళ్ళందరినీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి చేసిన తర్వాత ఇక్కడ అయిపోయింది మనకి. ఈ బ్రౌజర్ డిఫాల్ట్ అయిపోయింది. ఇక టార్గెట్ ఇచ్చేసినాము. ఇక్కడ సేవ్ ఆడియన్స్ అని మనం క్లిక్ ఇస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసినామో వీళ్ళందరినీ కలెక్ట్ చేసినప్పుడు సేవ్ ఆడియన్స్ కింద సెలెక్ట్ అయిపోతాయి. ఇవి ఆటోమేటిక్ ఫీడ్ అయిపోతాయి.
అలాగే పాలసీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఇండియా. ఇక్కడ దీని తగ్గట్టు ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటుంది. సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనకేం అవసరం లేదు. ఒకవేళ పెడితే ఏమైతుంది దాన్ని కూడా చూద్దాం. అది పెట్టాలా వద్దా, మనం ఏంటి దానికి యూజ్ చేసుకోవడం ఎట్లా, ఒకసారి మనం దాన్ని ఇది వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన, మనం ఆల్రెడీ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇచ్చింటాం. మనం ఓన్లీ ఇండియా వైజ్ ఇక్కడ ఉంది కదా, వెరిఫైడ్ బెనిఫిషరీ అండ్ పేయర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు డెలివరీ యాడ్స్ ఇన్ దిస్ యాడ్ సెట్ టు ఇండియా. ఓన్లీ ఇండియాలో మాత్రమే రన్ అవుతుంది. సో మనం ఇది పెట్టినా ఆన్ చేయకపోయినా రెండు ఒకటే. సో మనం ఫస్ట్ టైంలో అడిక్షన్ మొత్తం ఆప్షన్ ఇచ్చింటాం. మెటా సూట్ లో వచ్చేసి ఆప్షన్ ఇచ్చింటాం. కాబట్టి ఇక్కడ మనం టిక్ పెడితే రిస్ట్రిక్షన్ గా మనం పేర్కొన్నట్టు, టిక్ పెట్టకపోతే ఆఫ్ లో అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిందని అర్థం. సో ఇక్కడ టిక్ పెట్టద్దండి. ఇక టిక్ పెట్టడం వల్ల మనకి కొన్ని ఫేస్బుక్ నుంచి రావాల్సిన బెనిఫిట్ రీచెస్ అన్ని తగ్గుతాయి. ఇది పాలసీ అండ్ రెగ్యులర్స్ ఇండియా. ఇది ఆల్రెడీ ఇండియా మెన్షన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ పేజీ క్రియేషన్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వెరిఫికేషన్, మన ఐడెంటిటీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అవి ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్ గా చూపిస్తాయి అవి. సో ఇక్కడ మనకి ఏమేం అవసరం లేదు. ఇక్కడ అలాగే ప్లేస్మెంట్లు అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అని ఉంది. సో దీన్ని కూడా మనం డిస్టర్బ్ చేయం, యాజిటీజ్ గా అలాగే పెట్టేస్తాం. ఇక్కడ టిక్ ఏం పెట్టదని యాజిటీజ్ గా పెట్టేసి వదిలేస్తాం. సో మోర్ సెట్టింగ్, ఇది కూడా మనం ముందు ఇచ్చిన మనవి ఐడెంటిటీ కార్డు మొత్తం అన్ని సెట్ అయిపోయింటాయి కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. సో ఇవేవి డిస్టర్బ్ చేయొద్దండి. డిస్టర్బ్ చేసి మళ్ళీ ఒకవేళ పేజీ బ్యాన్ అయితే మళ్ళీ పేజీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ ఇచ్చుకొని వాట్సాప్ లింక్ ఇచ్చుకొని ఇవన్నీ రావాలి. సో ఇక్కడ ఏమి డిస్టర్బ్ చేయదండి. ఇక్కడ మనకి డీటెయిల్ టార్గెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది. మనకి ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ లోకి వచ్చి ఇచ్చాం. ఇక్కడి వరకు మనము కంప్లీటెడ్ గా ఇచ్చాం. మనకేమన్నా కంప్లీటెడ్ గా ఇవ్వకపోతే మనకు అప్పుడే ఒక రెడ్ సింబల్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే దానిలో అది కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి చూపిస్తుంది మనకి. ఇక్కడ కూడా యాడ్ నేమ్ అని ఉంది కదా, మనం స్టార్టింగ్ ఏదైతే ఇచ్చామో పేరు మనం అదే ఇచ్చుకోవాలి. పార్ట్నర్షిప్ యాడ్ అని మనం ఏం పార్ట్నర్షిప్ యాడ్ చేయం కాబట్టి అది ఆఫ్ లో ఉంటుంది. దాన్ని ఎప్పుడే కానీ డిస్టర్బ్ చేయదని మన పార్ట్నర్షిప్ యాడ్స్ అనేది చేయము, రన్ చేయం. ఐడెంటిటీ ప్రొఫైల్స్ విల్ యూజ్ యువర్ యాడ్. సో ఇక్కడ మనము ఫేస్బుక్ ఆల్రెడీ లింక్ చేసి ఉంటాము. ఇక్కడ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఫేస్బుక్ మనకు సెలెక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఇందులో మనం డిస్టర్బ్ చేసేదే మనం ఇక్కడ యాడ్స్ రియల్ ఎస్టేట్ అని ఇస్తాము. ఇక్కడ ఆటోమేటిక్ గా నాది సూర్యప్రకాష్ డిజిటల్ సొల్యూషన్ అని నా పేజీకి సెట్ అయిపోయింది. అలాగే మీరు ఏ పేజీ అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ పేజీ అక్కడ మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ క్రియేట్ యాడ్, ఈ క్రియేట్ యాడ్ అన్నప్పుడు క్రియేట్ యాడ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటారు. ఎప్పుడైతే మనకు గ్రీన్ టిక్ వేసి ఫేస్బుక్ లో ఆటోమేటిక్ గా చూపిస్తుంటే మాక్సిమం డిస్టర్బ్ చేయదు, 100% డిస్టర్బ్ చేయదండి. సో అలాగే ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ క్రియేట్ యాడ్ అది అలాగే చూద్దాం. క్రియేట్ యాడ్ అంటే మనం ఇప్పుడు కొత్త యాడ్ రన్ చేస్తున్నామని దాని అర్థం. మనం ఒక యాడ్ రన్ చేసి క్రియేట్ చేసి దాన్ని మనం చేస్తాం. ఆల్రెడీ లేదు నేను ఓల్డ్దే తీసుకుంటాను, యూజ్ ఎగ్జైటింగ్ పోస్ట్ అంటే ఓల్డ్ వర్షన్ ఉంది, నేను దాన్నే తిరిగి పోస్ట్ చేస్తాను, దాన్నే తీసుకుంటాను అన్నప్పుడు దానికి బడ్జెట్ వాల్యూ పెరగచ్చు, లీడ్స్ వాల్యూ పెరగచ్చు. సో ఏదైనా సరే ఏ యాడ్ రన్ చేసినా సరే ఓల్డ్ యాడ్ ఉంటే తీసేయండి, అది అలాగే వదిలేసి కొత్త యాడ్ రన్ చేసుకోండి, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే యూజ్ క్రియేట్ హబ్ మోకప్ అన్నా కూడా అంతే. ఇది కూడా ఓల్డ్ ఏమన్నా నువ్వు రీక్రియేట్ చేసుకుంటావా అని అడుగుతుంది. సో యూజ్ అయినటివి మనకు అవసరం లేదు. సో క్రియేట్ యాడ్ అనే పెట్టుకోండి.
ఎప్పటికీ మనం కొత్తదే క్రియేట్ చేస్తున్నాం, కొత్తదే పెట్టుకుంటాం. ఇక్కడ కూడా సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, సింగిల్ ఇమేజ్ అనే మనకు అదే సెలెక్ట్ చేసుకోవాలి. క్రూజల్ అంటే మోర్ దాన్ ఒక 4-5 యాడ్స్ రిలేటెడ్ గా చేస్తాము అని పెట్టుకుంటే, సో 4-5 యాడ్స్ రన్ చేస్తే ఏమైనా ఇబ్బంది అంటే ఇబ్బందే, బడ్జెట్ ఎక్కువ అడుగుతుంది. మనకు అవసరం లేదు. క్రూజల్లో మనకు ఒక యాడ్లో మనకి ఏం కావాలి అన్నది మొత్తం యాడ్లో సెటప్ చేసి ఉంటాం మనం. ఆ యాడ్ మనకు క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ దాని రిలేటెడ్గా మళ్ళీ ఇంకో యాడ్ దానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఏది ఉంటే అది పెట్టుకో. సో ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. మల్టీ అడ్వైజర్ యాడ్స్ సెలెక్టెడ్, డిస్టెన్షనేషన్ సెలెక్టెడ్ అక్కడే ఉంది. ఇక్కడ కావాల్సింది ఇన్స్టంట్ ఫార్మ్స్. సో డిస్టెన్షన్ అన్నది మనం పైన ఇచ్చిన ఏదైతే పైన ఇచ్చామో వీటికి క్రియేట్ యాడ్ ఇంతకుముందు పేజీలు ఏవైతే ఇచ్చుకుంటూ వచ్చామో వాటిని ఇది మన పేజీ ఉంది కదా, మన పేజీని సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. మన పేజీ ఇక్కడ సెలెక్ట్ అయినారు కదా, ఆటోమేటిక్గా ఇవన్నీ చూపించుకుంటూ వస్తుంది. మనకి ఏంటి ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్స్ అన్నమాట. ఈ ఇన్స్టెంట్ ఫామ్ అని తీసుకున్నప్పుడు క్రియేట్ ఫామ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొత్తగా ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఓల్డ్ వర్షన్లో చేస్తున్నట్టు లీడ్స్. నేను ఆల్రెడీ డీటెయిల్ టార్గెటింగ్ ప్రత్యేకంగా టార్గెట్ చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్ టార్గెట్స్ ఉండే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి మనం కొత్తవి సెలెక్ట్ చేస్తేనే అప్పటి వరకు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా, కొత్తగా ఫేస్బుక్ యాడ్ చేసే వాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్ యాడ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా దాంట్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి మనం కొత్తగా సెర్చ్ చేసుకుంటే బెటర్. లేదు ఉన్న వాళ్ళే తీసుకుంటానా, నో ప్రాబ్లం. క్రియేట్ ఫామ్, ఇక్కడ క్రియేటివ్ ఫామ్ అని మనం ఇచ్చినప్పుడు ఈ క్రియేటివ్ ఫామ్ మనం ఒక్కొక్కటి 4 ఇంట్రోలు ఉన్నాయి. ఈ 4 ఇంట్రోలు వచ్చి ఇక్కడ ప్రైవసీ పాలసీ ఎండింగ్ అన్నది ఎండింగ్ అనేది కొత్తగా ఆప్షన్ ఇచ్చారు. సో ఇవి 5 ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఈ 5 ఆప్షన్లలో ఇక్కడ ఉన్నది అంటిల్ ఫామ్. ఇక్కడ ఈ ఫాము మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం యాడ్ చేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ యాడ్ ఇచ్చాం, రియల్ ఎస్టేట్ అని ఇచ్చాను నేనైతే. సో ఇలా ఇక్కడ కూడా యాడ్ నేమ్ అన్నా హెడ్లైన్ అన్నా ప్రతి ఒక్క చోట మనకు తప్పనిసరిగా ఇదే ఇవ్వాలి. మనం ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే పెట్టామో అదే హెడ్డింగ్ పెట్టాలి. సో ఇది అయిపోయిన తర్వాత మోర్ వాల్యూమ్ అది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. మోర్ వాల్యూమ్ హయ్యర్ ఇంట్రెస్టెడ్ యాడ్ ఏ రివ్యూ స్టెప్ గివ్స్ పీపుల్ ఏ ఛాన్స్ టు కన్ఫర్మ్ దేర్ ఇన్ఫో. అంటే హయ్యర్ ఇంట్రెస్ట్ మీద మీరు ఎక్కువ పెడితే మనకు సెలెక్ట్ చేసిన ఏరియాలో చూపించిన వాళ్ళకే చూపిస్తూ ఎక్కువ మన బడ్జెట్ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మోర్ వాల్యూ అంటే చూపించిన వాళ్ళకి ఒకసారి చూపిస్తే 2 సార్లు చూపిస్తే అందరితో బంద్ చేసి ఆ సెల్కు పోకుండా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఆ ఏరియాలో ఉంటే వాళ్ళకి రొటేట్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయొద్దండి. ఇది బయట పైన మోర్ వాల్యూమ్స్ అనే గ్రీన్ మార్క్ ఉంది, గ్రీన్ మార్క్ అలాగే పెట్టుకోండి. రీచ్ ఎఫెక్టివ్ కూడా మనకి అవసరం లేదు. పైన ఆల్రెడీ మోర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఓపెన్ అలాగే పెట్టండి. అలాగే రిస్ట్రిక్టెడ్ అనేది పొరపాటున కూడా టచ్ చేయొద్దండి. దీన్ని ఏంటంటే నేను ఎవడు కావాలో వానే పెడతా. ఆ ఏరియాలో ఓన్లీ నాకు రియల్ ఎస్టేట్, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ పేజీ తీసుకున్నాను, ఓన్లీ రియల్ ఎస్టేట్ లో ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే చూపిస్తుంది. ఐటీ కంపెనీ చూపించదు, గవర్నమెంట్ ఎంప్లాయీని చూపించదు, ఇంకోరికి ఎవరికి ఆ యాడ్ పోదు. అలాగే వేరే అదర్ బిజినెస్ తీసుకున్నప్పుడు కూడా ఓపెన్ అనే పెట్టండి. ఓపెన్ అనే పెడితే ఆ బిజినెస్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచనలు ఉండే వాళ్ళు వేరే బిజినెస్ లకి రన్ అయ్యి కన్వర్ట్ అవ్వచ్చు. కాబట్టి ఓపెన్ అని అయితే అది మల్టిపుల్ ఆప్షన్ కింద. సో 4 రకాల బిజినెస్ చేసేవానికి చూపిస్తుంది. రెస్ట్రిక్టెడ్ పెట్టారు అంటే పర్టికులర్ గా వాడిని తప్ప వేరే వాడిని చూపిదు. వాడు ఇష్టం అంటే కొంటాడు, లేకపోతే లేదు. ఆల్రెడీ బాగా సెటిల్ అయిన చూపిస్తే ఏం తీసుకోడు కదా. సో అలాంటప్పుడు రెస్ట్రిక్టెడ్ పొరపాటును కూడా మనం ఆప్షన్ పెట్టద్దండి. సో అక్కడ పెట్టడం వల్ల మనకే లాస్. సో ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఫామ్ డెలివరీ, ఇది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటాయి. ఆప్టమైజ్ లోనే పెట్టుకోండి. సో మాన్యువల్ అనే దానికి పెడితే మాన్యువల్ అనేది మనం క్లిక్ చేస్తే మాన్యువల్ గా ఇచ్చుకుంటూ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు అనుకోండి, పొరపాటుగా చేయలేదైతే మనకి రీచ్నెస్ అనేది తగ్గుతుంది, లీడ్ వాల్యూ పెరుగుతుంది. సో ఇక్కడ మాన్యువల్ అనేది తీసుకోవద్దండి. ఇది ఆల్గారిథము, ఫేస్బుక్ ఆల్గారిథము ఆటోమేటిక్ గా చెక్ చేసి ఉంటుంది. సో దీన్ని మనం ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఏమి ఆప్షన్లు తీసుకోవద్దాం. మనం ఈ పేజీలో వచ్చేసి ఫామ్ టైప్ లో వచ్చేసి మనం వచ్చేసి
నేమ్ ఇస్తున్నాము, మోర్ వాల్యూ ఉంటే మోర్ వాల్యూ ఇస్తున్నాం అంతే. ఇంకేమీ మనం టచ్ చేయలేదు ఈ పేజీకి సంబంధించి. సో నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఇంట్రో అంటే ఏంటి, మనకి ఇంట్రో అన్న తర్వాత మనం ఏ బిజినెస్ రన్ చేస్తాం దాని పర్పస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆటోమేటిక్ గా ఆఫ్ లో ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. సో ఇది పెట్టుకుంటే ఏమన్నా అవుతుందా అంటే ఏం ఇబ్బంది ఏం లేదు, రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా వేరే వాళ్ళకి రన్ అవుతుంటుంది, రీచ్ ఎక్కువ వస్తుంది, బడ్జెట్ కూడా అలాగే. అనవసరమైన దానిలోకి బడ్జెట్ బర్న్ అయ్యే అవకాశం ఎక్కువ. సో అది ఫేస్బుక్ ఆటోమేటిక్ గా ఆఫ్ లో ఉంది, బట్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం సార్. నా వాయిస్ క్లారిటీ వస్తుందా మీకు? ఓకే అండి, వస్తుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఒక యాడ్ తో పాటు ఇంకో యాడ్ కూడా, అంటే ల్యాండ్ పేజీ సంబంధించి మనం ఫేస్బుక్ లో కవర్ ఫోటో చేసాం కదా, అలాంటి లార్జ్ యాడ్ కూడా రన్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. సో అది పెట్టడమా పెట్టకపోవడమా అన్నది మన ఇష్టము. పెట్టుకోవద్దని నేను రికమెండేషన్ చేస్తాను. పెట్టినా ఓకే, అది డబల్ యాడ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హెడ్లైన్ మనం ఏమి ఇస్తున్నాం, స్టార్టింగ్ మనం ఇచ్చాం కదా రియల్ ఎస్టేట్ అని, ప్రతి చోట మనం ఫస్ట్ ఏ హెడ్డింగ్ ఇచ్చామో అదే పెట్టుకుంటే మేలు. సో రియల్ ఎస్టేట్ హెడ్లైన్ వచ్చి రియల్ ఎస్టేటే పెట్టారు, రియల్ ఎస్టేట్ అని పెట్టకపోయినా ఓపెన్ ప్లాట్స్ అని పెట్టచ్చు. వెంచర్ గురించి చెప్తున్నప్పుడు అయితే వెంచర్ అని పెట్టుకోవచ్చు. మనం ఏ పర్పస్ తో అయితే మన బిజినెస్ అది యాడ్ రన్ చేస్తున్నాం ఆ పర్పస్ లో మనం పెట్టడమే. ఇక్కడ పేరాగ్రాఫ్, ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇంట్రోలో ఒక పేరాగ్రాఫ్ ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మనం ఏ ఉద్దేశంతో అయితే యాడ్ రన్ చేస్తున్నాం, ఇక్కడ మన సర్వీస్ ఏమేమి ఉంటాయి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక పేరెంట్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి ఆప్షన్ మనం చూపిస్తాం ఇక్కడ. అంటే ఇంక్లూడింగ్ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ మనము తెలియదు మనకేమి, అలాంటప్పుడు మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటాం. ఇంట్రోలో డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కోసం చాట్ జీపీటీలో మనం తెలుగులో మన ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతాం అలానే మాట్లాడుకోవచ్చు. క్లారిటీ ఉండాలి, క్లారిటీగా మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చినామో దానికి సంబంధించినటువంటి మంచిగా ఇస్తుంది మనకి, ఏమేమి ఇవ్వాలి ఆప్షన్స్ అనేది. సో ఇది ఇవ్వచ్చండి మనం. జనరల్ గా నేను ఇచ్చాను వచ్చేసి ఇంట్రోలో పేరాగ్రాఫ్ ఏమి ఇవ్వాలి, నాకు ఏది సులభంగా అర్థమవుతుంది అని చెప్పి ఇచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ 4-5 రకాల ఆప్షన్ ఇస్తుంది, మనం ఏమున్నా ఇస్తున్నాం. మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ వాళ్ళకి ఏంటి, జనరల్ గా ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ చేసుకునే విల్లాస్ చేసుకునే వాళ్ళకి ఇది ఇచ్చుకోవచ్చు, వేసుకునే వాళ్ళకి ఏదైనా పెట్టుకోవచ్చు. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ తో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కానీ ఇందులో ఏది పెట్టుకున్నా ఇబ్బంది లేదు, మనకి ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి అవతుకోళ్ళు కస్టమర్స్ మనకి ఏ దానికి ఏ మ్యాటర్కు కొంచెం హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతారు అనే ఆప్షన్ ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఏది తీసుకున్నా ఓకే, ఇది సరైన భవిష్యత్ అవసరాలకు సరైన పెట్టుబడి ఉంటే ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా 5-6 రకాలుగా ఇస్తుంది. మనకి ఏమి నచ్చుతుందో, మన ఆఫర్ ఏముందో దానికి అర్జెంటుగా పెట్టుకుంటే తక్కువ పెట్టుబడితో భవిష్యత్తులో మంచి లాభం కావాలంటే ఇది పెట్టుకుంటే అందరికీ కొంత క్లారిటీగా ఉంటుంది. ఎవరైనా తక్కువ బడ్జెట్ పెట్టుకోవాలంటారు, మినిమం 3 years 10 years, సో ఆ మధ్యలో వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటారు, వాల్యూ పెరగాలని కోరుకుంటారు వాళ్ళు ఎవరైనా అంతే. సో అలాగే మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి
వాళ్ళకు ఉపయోగపడేలా అన్నిటికీ సౌకర్యాలు ఉండేలా ఇక్కడ చేసుకోవచ్చు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి చాలు. మనకి ఈ పారాగ్రాఫ్ లో జస్ట్ కాపీ చేసుకోవడమే. మనం ఇది కాపీ చేసుకున్నదే, ఈ కాపీ చేసుకున్న మ్యాటర్ ప్రతిసారి మనము ఇంకో 2 చోట్ల కూడా ఇదే డిస్క్రిప్షన్ అని కూడా వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఒక వాట్సాప్ లో కానీ నోట్ ప్యాడ్ లో కానీ కాపీ చేసి పెట్టుకోండి. సో ఇలా పెట్టుకుంటాను నేను. ప్రతిసారి మనం చాట్ జీపీటీని అడిగి ప్రతిసారి సెర్చ్ చేసే బదులు ఇలా పెడుతున్నాం. ఇలా అయిపోయిన తర్వాత రిమూవ్ గ్రీటింగ్ అనేది పొరపాటున కూడా టచ్ చేయొద్దండి. మనం ఏదైతే ఇంతవరకు వర్క్ చేసినామో మొత్తం వెళ్ళిపోతుంది. రిమూవ్ గ్రీటింగ్ అనేది పొరపాటున కూడా టచ్ చేయొద్దండి. సో ఈ పేజీకి ఇంట్రో అన్నది ఇచ్చేసినాం, హెడ్లైన్ పెట్టాము. మనం రియల్ ఎస్టేట్ పెట్టిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి, అది ఎవరికి ఉపయోగపడాలి, దానికంటే చిన్న ఒక అవగాహన కోసం ఇది పెట్టడం. అంటే తక్కువ బడ్జెట్ తో పెడుతున్నాము, ఓపెన్ క్లాస్ ఉన్నాయని చెప్పేసి ఒక 4-5 అంశాలు మనం దాంట్లో మెన్షన్ చేయొచ్చు. తెలుగులోనే పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ లోనే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ తెలుగులోనే ప్రాంప్ట్ ఇచ్చాను కాబట్టి తెలుగులో వచ్చింది. ఇంగ్లీష్ లో వచ్చుకున్నా ఇంగ్లీష్. ఏ విధంగా మిక్స్డ్ కావాలన్నా కూడా మిక్స్డ్ తెలుగు టైపింగ్ చేసి మిక్స్డ్ ఇస్తుంది. సో తర్వాత మనము నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి మళ్ళీ. ఈ క్వశ్చన్స్ అన్నది కూడా మనము, మీరు మా యాడ్ చూసి వచ్చేటప్పుడు క్వశ్చన్స్ రైజ్ అయింటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే అన్యూజ్ గా వచ్చే వాళ్ళని మనం పక్కన పెట్టచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు క్వశ్చన్స్ ఆప్షన్ ఇచ్చే, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే గన క్వశ్చన్స్ కు ఆన్సర్ చేస్తారు. 2 పాయింట్లు ఆన్సర్ చేసి ఎంటర్ కొడతారు. ఎంటర్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ డీటెయిల్స్ మన వాట్సాప్కి వస్తాయి. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్ తలనొప్పి లేవని వెళ్ళిపోతారు. సో అది మనకు లీడ్ కాదు, వెనక్కి వెళ్ళిపోయినా మనకు లీడ్ కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మనకి అక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు మనకి ఇంట్రెస్టెడ్ అవుతారు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ అనేది మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా, అదే ఇక్కడ ఇస్తాం. అలాగే ఇక్కడ పైన ఉంది యాడ్ క్వశ్చన్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనము ఎవరికి అవసరము, నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, కొనే ఇంట్రెస్ట్ ఉందా లేదా, సో దాన్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని యాడ్ దాదాపు ఒక 10Kకి వెళితే సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? ఇక్కడ క్వశ్చన్స్ ఇంట్రో అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్స్కి వచ్చాం. ఈ క్వశ్చన్స్ దగ్గర యాడ్ క్వశ్చన్ అని ఉంది. ఇక్కడ యాడ్ క్వశ్చన్ దానిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ అని ఉంది. ఈ మల్టిపుల్ ఛాయిస్ పైన మనము క్వశ్చన్లు వేయాలి. మనకు జంక్ లీడ్స్ రాకోకుండా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు వాళ్ళ డీటెయిల్స్ రావడం కోసమే మనం ఇక్కడ తప్పనిసరిగా 2 రకాల క్వశ్చన్లు వేస్తారు. 2 లేదా 3 క్వశ్చన్లే వేయాలి. మోర్ దాన్ వేస్తే ఇంట్రెస్ట్ ఉండదు, వెళ్ళిపోతారు. 5-6 క్వశ్చన్లు వేసామనుకోండి, వీళ్ళేంది మొత్తం అన్ని క్వశ్చన్లు అడిగారు, ఏమడుగుతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాబట్టి బాగా ఇంప్రెసివ్ గా ఉన్నవి 2 లేదా 3 క్వశ్చన్లు ఇచ్చుకుందాం. నేను ఇక్కడైతే మల్టీ ఛాయిస్ అని ఇస్తున్నాను. ఈ మల్టీ ఛాయిస్ అన్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఆన్ వస్తుంది. ఇక్కడ చాట్ జీపీటీలోకి వెళ్ళి అడుగుతాను నేను మళ్ళీ. ఇక్కడ మనం ఏంటి క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్స్ లో మనకి మల్టీ ఆప్షన్ కి మనకు సంబంధించి ఎవరిని అడగాలి, ఎవరిని టార్గెట్ చేయాలి. సో మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో రన్నింగ్ లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మనం అలాగే ప్రాంప్ట్ ఇచ్చుకుంటా వస్తే ఇక్కడ ఎవరికి ఇస్తున్నాం, ఈ క్వశ్చన్స్ ఎవరికి ఇవ్వాలి, మనం టార్గెట్ ఆడేస్తే ఇక్కడ మనం రన్ చేయాలి. ఇక్కడ మనం క్వశ్చన్లు వేయాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారు,
సో మనం చాట్ జీపీటీని క్వశ్చన్లు ఎవరికి ఇవ్వాలని అడిగాము, అందులో ఏమి ఇవ్వాలి అని పెట్టాము. సో ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఫలానా ఏజ్ వాళ్ళు, ఫలానా జెండర్ వాళ్ళు, ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వచ్చాం. దాని తర్వాత మనము ఏం క్వశ్చన్ వేయాలి. సో కొనే ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులు ఎంత బడ్జెట్తో ఇంట్రెస్ట్ ఉన్నారు. మన దగ్గర 20 lakhs నుంచి మనకి బిజినెస్ రన్ అవుతుంది. ఫీచర్ లో వచ్చేసి దాదాపు సరౌండింగ్ లో వచ్చేసి 25 lakhs నుంచి రన్ అవుతున్నాయని చెప్పేసి పాంప్లెట్ మన పంచడం అనేది ఇక్కడ చాలా మంది చూస్తున్నాము. సో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు అరేంజ్ చేయాలి, ఇక్కడ మనము మనకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ మనము ఇక్కడ మీ బడ్జెట్ ఎంతవరకు అన్నది మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నాం. మనకి మన యాడ్ ఎవరైతే రన్ చేసి ఇంట్రెస్ట్ ఉండి వచ్చారో వాళ్ళకి ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ మనం 4 ఇస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి, మళ్ళీ 2 క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బడ్జెట్ మనం 10 lakhsతో దిద్దాం. బిలో 10 lakhs ఫ్లాట్స్ అయితే ఎక్కడ దొరకవాలండి, ఎక్కడ డిస్ట్రిక్ట్ అక్కడ దొరకచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ వాళ్ళ బడ్జెట్ ఎంత అని మనం అడుగుతున్నాం. అలాగే ఇక్కడ సో 30 to 40 పెడుతున్నా నేను. ఇంత బడ్జెట్లో ఉన్నారా, మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ రైజ్ చేసుకుంటాం. అలాగే మనం 40 to 50 వరకు ఏమైనా ఉన్నారా, ఇలా క్వశ్చన్ వేసుకుంటాం. సో మోర్ దాన్ మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ వేస్తాం. అబౌవ్ మనకు వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టాం కాబట్టి 50 lakhs వరకు. ఇక్కడ మళ్ళీ మనం క్వశ్చన్ వేస్తున్నాం. ఇక్కడ 4 ఆప్షన్ అయితే పర్టికులర్ గా పెట్టండి. 3 లేదా 4 మల్టీ ఆప్షన్ అయితే పెట్టాలి. మనం అబౌవ్ 60 lakhs పెడతాం, లేదా 50 lakh అని పెడతాం. అబౌవ్ 50 lakh ఇంకా తర్వాత ఎంతవరకు అనే వెళ్ళని. అబౌవ్ 50 lakh అని పెట్టాం. 1 crore తీసుకుంటారా, 2 crores తీసుకుంటారా, తర్వాత ఆప్షన్ ఎంత అని పెట్టుకోండి. సో ఇక్కడ మనం ఇది రైట్ చేసాం. ఇక్కడ బడ్జెట్ అప్పటికే మనకి వాళ్ళ మైండ్ సెట్ తెలిసిపోద్ది మనకి. ఓకే, మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నాకు 30 lakhs నుంచి 40 lakhs మధ్య చూపి అన్నప్పుడు ఓకే, వాళ్ళు ఈ 40 lakhs బిలో అడుగుతున్నారు, మన దగ్గర అవి ఉన్నాయా లేవా, ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కాల్ బ్యాక్ చేసుకొని మనం వాళ్ళని క్లోజ్ చేసుకోవాలి. మనకు లీడ్ క్లోజ్ చేసుకుంటే మనకు సమ్ అమౌంట్ అన్నది ఇన్కమ్గా వస్తుంది. సో ఇది ఒక క్వశ్చన్ వేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ దానికి రిలేటెడ్గా ఏం తీసుకుంటే మెట్రో. ఇక ఇది కూడా వేసుకోవచ్చు, 3 క్వశ్చన్ వేసుకోవచ్చు. ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, ఇమ్మీడియట్లీ ఇప్పుడే కొంటారా, లేదా 1 నెల 3 నెలల మధ్య ఆగి తీసుకుంటారా, జస్ట్ ఎంక్వైరీ చేశారా. జస్ట్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఎవరు మాకు ఆ ఏరియా తెలుసు బాగా కాబట్టి నాకు ఎంక్వైరీ చేసే మాత్రమే వచ్చాయని ఇస్తాడు. ఆ ఎంక్వైరీ కోసం వచ్చిన వాడిని కూడా మనం కాల్ బ్యాక్ చేసి అతన్ని ఒప్పించి సేల్ చేసుకోగలిగితేనే మనకు అమౌంట్. ఎవరన్నా కానీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒప్పించి సేల్ చేసుకోవాలి. అప్పుడే మన లీడ్కు మన బిజినెస్ కు సక్సెస్ఫుల్ రన్ రేట్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ మనం ఎవరి కోసం ఆడుతున్నాం, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అడగచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ లొకేషన్ లో చూడాలనుకుంటున్నారు, ఇక్కడ మనం ఇది ఒక ఆప్షన్ గా ఇవ్వచ్చు. సైట్ విజిట్ చేస్తారు, ఇది ఒక ఆప్షన్. మనం బడ్జెట్ చెప్పాంగా, బడ్జెట్ అయిపోయిన తర్వాత అతను సైట్ విజిట్ చేస్తాడా. ఇక్కడ మళ్ళీ మనము ఇంతకుముందు ఎలాగో వచ్చామో యాడ్ క్వశ్చన్లోకి వస్తాం, మల్టీ చాయిస్ తీసుకుంటాం. ఇక్కడ 2వ క్వశ్చన్ అడుగుతున్నాం, మీకు లొకేషన్లో ప్రాపర్టీ కావాలి. మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉంటాయి, మనం 4-5 కంపెనీలకి ఏజెన్సీగా పనిచేస్తుంటాము, ఓపెన్ ప్లాట్స్ చేస్తాము. సో అట్లా ఉన్నప్పుడు మనకి ఏ ప్లేస్లో కావాలి. సో అక్కడ వాళ్ళకి అడుగుతున్నాం షార్ట్ ఆన్సర్స్ ఇవి. సో సైట్ విజిట్ చేయాలనుకుంటున్నారా, ఇదొక క్వశ్చన్గా అడగచ్చు. షార్ట్ ఆన్సర్స్ వాళ్ళకి అడిగిన తర్వాత ఇదొకటి, సైట్ విజిట్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఆర్ నో, మేబీ లేటర్. చేస్తే ఈ 1 weekలో విజిట్ చేస్తారా, లేదా మీకు వీలున్నప్పుడు కాల్ బ్యాక్. మేబీ లేటర్ అంటే తనకు వీలున్నప్పుడు మనకు ఫోన్ చేసి సైట్ విజిట్కి వస్తాడు. సో ఇలానే మోర్ దాన్ క్వశ్చన్స్ అడగచ్చు మనం. సైట్ విజిట్ చేయాలనుకుంటున్నారా, వచ్చేసి ఇక్కడ మేబీ లేటర్ ఎస్ అని పెట్టచ్చు. సారీ,
ఎస్ అని పెట్టచ్చు. దానికి ఆప్షన్ విజిట్ మీద ఇక్కడ టిక్ చేస్తాడు, ఎస్ మీద పెడతాడు. ప్లస్ ఇక్కడ మనం మేబీ లేటర్ అని ఇస్తున్నాం ఆప్షన్. మేబీ లేటర్ ఏంటంటే మేబీ లేటర్ అంటాడు. సో ప్రజెంట్ అతను యాడ్ చూసిన టయానికి తనకి ఇంట్రెస్ట్ లేదు, తనకు వారానికో నెలకో ఎప్పుడో వీలు కుదురుతుందో వస్తాడు. సో ఇలా ఇవ్వండి. ఇలా మల్టిపుల్ ఆప్షన్ చాయిస్ ఇచ్చిన తర్వాత ఇంకా కావాలంటే క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. 2 లేదా 3తోనే ఆపితే మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి విసుగు రాకుండా ఆప్షన్ ఫిల్అప్ చేసి వస్తారు. మనం 5 నుంచి 10 మధ్య ఇస్తే వాడికి ఆ క్వశ్చన్ ఫిల్అప్ చేసుకునే టైం జరిగితే ఇంట్రెస్ట్ పోతుంది. సో 2, 3 ఇవ్వండి చాలు, లేదా 4, మాక్సిమం 4, అంతకుమించి ఇవ్వద్దండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇందాక మనం ఏదైతే పారాగ్రాఫ్ లో ఇచ్చామో అదే ఇక్కడ కాపీ చేశాను నేను. డిస్క్రిప్షన్ అనేది ఇదే కాపీ చేశాను. ఆ తర్వాత మనకి ఇక్కడ వస్తుంది కదా, ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ లో ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ మధ్య క్లిక్ పట్టుకొని తీసుకొని పైకి వెళ్ళాలి. ఫస్ట్ నేమ్ ఉండాలి, తర్వాత మన ఫోన్ నెంబర్ ఉండాలి. ఇట్లా మార్చుకోండి. తప్పనిసరిగా నేమ్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. మెయిల్ ఐడి అనేది ఆప్షనల్. మనకు మెయిల్ ఐడి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. మెయిల్ ఐడి మనం ఆప్షన్ పెట్టద్దండి. మెయిల్ ఐడి డిలీట్ చేద్దాం. ఇక్కడ యాడ్ కేటగిరీ అని ఉంది. ఈ యాడ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ ఫీల్డ్ అని వెళ్ళిన తర్వాత సిటీ సెలెక్ట్ చేయండి. అతను ఏ ఏరియా నుంచి వస్తున్నాడో మనకు కావాలి. సిటీ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ వర్కింగ్ ఇన్ఫర్మేషన్. అతను జాబ్ ఏం చేస్తున్నాడు, ఏం వర్క్ చేస్తుంటే ఆ వర్క్, జాబ్ టైటిల్ ఇవ్వండి. సో ఈ 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు ఎంటర్ అవుతుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ అవుతుంది, సిటీ వాళ్ళ ఏ ఏరియా నుంచి చూస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జాబ్ టైటిల్, వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి. ఈ 4 తెలిస్తే మనం అతనికి కాల్ బ్యాకప్ చేసి మనం అనుకున్న బడ్జెట్ లో అతనికి ఫ్లాట్ చూపించడము, డీల్ క్లోజ్ చేయలేము అని మనకి ఒక సైకలాజికల్ గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఓపెన్ బాక్సే వదిలేయండి, టిక్ మార్క్ పెట్టదండి. టిక్ మార్క్ పెడితే అది అక్కడ ఎంటర్ చేసుకునే వానికి మల్టీ ఆప్షన్, నాకు ఇష్టం ఉంటే యాడ్ చేస్తా, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మనం టిక్ మార్క్ లేకుండా ఇట్లా వదిలేస్తే తప్పనిసరిగా అతను ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిందే, సిటీ ఎంటర్ చేయాల్సిందే, జాబ్ టైటిల్ ఎంటర్ చేయాల్సిందే. అవి చేస్తేనే ముందుకెళ్తుంది. మనం ఇక్కడ ఆప్షనల్ పెట్టలేదు. ఆప్షనల్ అని ఇక్కడ టిక్ మార్క్ పెట్టినామంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆప్షనల్ మనం ఇక్కడ లేదు. ఇక్కడ ఆటోమేటిక్ గా అతను ఫిల్అప్ చేసి పెట్టాలి. మనకి ఇక్కడ అయిపోయింది. మనకి ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేటివి అయిపోయినాయి. ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమన్నా పొరపాటు రాంగ్ ఇచ్చింటే ఇక్కడ గ్రీన్ మార్క్ బదులు రెడ్ టిక్ పడుతుంది. సో ఇక్కడ గ్రీన్ మార్క్ పడింది అంటే మనం అక్కడ ఇవ్వాల్సిన క్వశ్చన్లకి అన్ని ఫుల్ఫిల్ గా ఇచ్చినామని అర్థం. రెడ్ టిక్ పడితే మనం ఎక్కడో మిస్టేక్ చేసామన్నది అక్కడ చూపిస్తుంది. ఆ రెడ్ టిక్ లో మళ్ళీ మనం ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మారిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ప్రైవసీ పాలసీ ఆటోమేటిక్ గా క్లిక్ అయి ఉంది. ఇక్కడ లింక్ అంటే ఏంటి, ఈ లింక్ అంటే ఏమి లేదని కింద మంది చూపిస్తుందిగా, విజిట్ సూర్యప్రకాష్ సొల్యూషన్స్ ప్రైవసీ పాలసీ అనేది. ఈ లింక్ ను మనం తీసుకురావాలి. ఎక్కడ ఉంటుంది ఈ లింక్ అంటే మన పేజీ లింక్ తీసుకోవాలి. ఎక్కడ ఉంటుంది అది, మనము ఫేస్బుక్ లేకి రావాలి. ఫేస్బుక్ లేకి వచ్చి ఇక్కడ తీసుకున్న తర్వాత మన పేజీ ఉంటుందిగా, ఇక్కడ మనం ఆప్షన్ లోకి వెళ్ళి మన పేజీ తీసుకోవాలి. అక్కడ లింక్ అనే చోట మన పేజీ లింక్ మాత్రమే పెట్టాలి, ఫేస్బుక్ది కాదు. ఇక్కడ మనకు లోగో తయారు చేసుకున్నాను నేను, లేదా ఇక్కడ మన డాష్ బోర్డ్ డిజిటల్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పైన సర్చ్ బార్ లో వచ్చింది చూసారు. ఇక్కడ ఈ సర్చ్ బార్ లో facebook.com సూర్య డిజిటల్ సొల్యూషన్ అని వచ్చింది. సో ఇక్కడ ఇలా మన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఇదంతా ఇక్కడ మీరు కాపీ చేసుకున్నప్పుడు ఉందా లేదా చెక్ చేసుకొని https:/www. అని కంపల్సరీ ఉండాలి. మనకి ఈ పేజీ లింక్ అది. సో ఈ పేజీ లింక్ మనం కాపీ చేసుకొని ఈ పేజీ లింక్ అనే చోట మనం పేస్ట్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. అక్కడ ప్రైవసీ పాలసీ అంటే ఈ 2 ఆల్రెడీ మనం ఏది ఇవ్వాలని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మన స్పేస్ తో ఇస్తుంది. మనం పేజీ ఫస్ట్ ఎలా ఇచ్చింటామో స్పేస్ ఇచ్చింటామో అది ఇస్తుంది. కానీ లింక్ ఇచ్చేటప్పుడు ఎక్కడే కానీ ఒక్క లెటర్ కూడా స్పేస్ ఉండదు. పొరపాటున స్పేస్ ఇస్తే తీసుకోదు.
కాబట్టి దాన్ని మనం అక్కడ నుంచి కాపీ చేసుకొచ్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ కస్టమైజ్ నోటీసు ఇవేవి డిస్టర్బ్ చేయదండి. మార్కెటింగ్ డిస్క్లైమర్ టు డిఫాల్ట్ గా అవి సెలెక్ట్ అయి ఉంటాయి. ఫేస్బుక్ ప్రైవసీ డీటెయిల్స్ ఇవి. సో ఇవి ఆటోమేటిక్ గా ఉంటాయి. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఎండింగ్ స్టేజ్ ఇది. సో ఇక్కడ ఏమేమి చేస్తున్నాం, ఇక్కడ క్రియేట్ ఫామ్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటి హెడ్లైన్, ఇక్కడ థ్యాంక్స్ యువర్ ఆల్ సెట్ అని ఉంది. ఇది పెట్టుకున్నా ఇబ్బంది లేదు, రియల్ ఎస్టేట్ అని పెట్టుకొని దానికి యాడ్ అని పెట్టుకున్నా ఇబ్బంది లేదు. థ్యాంక్స్ రియల్ ఎస్టేట్ అనేది పెట్టుకోవచ్చు. అది హెడ్లైన్. థ్యాంక్స్ ఫర్ ఆల్ సెట్ అనేది అది ఫేస్బుక్ వాడు మొత్తం అంతా క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరైతే మనకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అన్ని ఫిల్అప్ చేసుకుంటూ వస్తారో లాస్ట్ లో అతనికి చూపిస్తుంది, ధన్యవాదాలు మీరు ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్నందుకు, మీ డీటెయిల్స్ మాకు అందినాయి అని చూపించడం అనమాట అది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఏది ఇచ్చినాం అదే పెడుతున్నాం. పెట్టకపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ నథింగ్. కానీ మనం ఇక్కడ ఇస్తే మన హెడ్లైన్ మనకు తెలిసిపోద్ది. మనం అతనికి ధన్యవాదాలు చెప్పినా చెప్పకపోయినా ఈ లీడ్ ఇది ఏదైతే ఉందో అతనికి మెసేజ్ వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది, మనకు వాట్సాప్ లోకి వస్తుంది. రిజిస్టర్ సంబంధించి మీరు వచ్చారు థ్యాంక్స్ అని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనకు కూడా వస్తుంది పలానా పర్సన్ ఈ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేశాడు, ఓకే ఇతను ఫాలోఅప్ చేసుకుని మన వాట్సాప్ కి డీటెయిల్ వస్తాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ నేను చెప్పాను ప్రతిసారి మనం ఎత్తుక్కోలేము కాబట్టి మన ఏడవ చోట కాపీ పేస్ట్ పెట్టుకోండి నేను పెట్టాను, నేను ఇక్కడ పెడుతున్నా. సో నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఈ డిస్క్రిప్షన్ లో మనం ఏదైతే ముందు ఇచ్చినామో మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇంట్రోలో ఉంటుంది, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచే తీసుకోవచ్చు, పక్కన వేసుకోని అవసరం లేదు. కాబట్టి నాకు ఈజీగా నాకు అలవాటైన మెథడ్లో నేను పెట్టాను, ఇలాగే తీసుకోవచ్చు. సో ఇలాగే తీసుకొని మనం ఎండింగ్ పాయింట్లోకి వస్తున్నాం. ఇక్కడ అయిపోయింది, ఎండింగ్ పాయింట్లోకి వస్తున్నాం. ఈ ఎండింగ్ పాయింట్ ఈ డిస్క్రిప్షన్ లో మనం ఏదైతే ముందు ఇచ్చామో అదే ఇవ్వాలి, వేరేది ఏది టైప్ చేయొద్దు, అదే ఇవ్వాలి. అదే ఇస్తేనే క్వాలిటీగా ఉంటుంది. సో ఇది అయిపోయింది, డిస్క్రిప్షన్ ఇచ్చేసాం. ఇక్కడ కావాలి మనకి, ఇక్కడ అడిషనల్ యాక్షన్ అని ఉంది. ఇక్కడ మనము వాట్సాప్ ఇచ్చినాం కాబట్టి వెబ్సైట్ లేదు మనకి. సో మనం మామూలు చేసిన వెబ్సైట్ లేదు కాబట్టి వెబ్సైట్ ఇయ్యము. వ్యూ ప్రొఫైల్, మన ప్రొఫైల్ చూసి జేపీజీ పీడిఎఫ్ అవన్నీ మనం ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకుంటా వాళ్ళకి చేయలేము. కాల్ బిజినెస్ వాళ్ళకి మనం కాల్ బిజినెస్ చేసి ఆప్షన్ ఉండదు. మనం చాట్ అని వాట్సాప్ అని పెడితే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మన వాట్సాప్లోకి ఎంటర్ అవుతాయి. మన క్వశ్చన్ వేసినాక ఆ క్వశ్చన్లో వాళ్ళ పేరు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఫోన్ నెంబర్ అని పెట్టాక అవన్నీ వస్తాయి. ఇక్కడ వాట్సాప్ నెంబర్, మన నెంబర్ ఆటోమేటిక్గా ఇస్తాం, అయిపోతుంది. ఇక్కడ కాల్ చాట్ ఆన్ వాట్సాప్ ఇది కూడా ఆటోమేటిక్ సెట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటివి డిస్టర్బ్ చేయొద్దండి. ఇంకా మనం ఇవ్వాల్సింది హెడ్లైన్, చాట్ ఆన్ వాట్సాప్, డిస్క్రిప్షన్. ఇవి వాట్సాప్ ఉన్నారు సార్. బిజినెస్ వాట్సాప్ ఉండాలన్నా నార్మల్ వాట్సాప్ ఉన్నా సరిపోద్దా? లేదు సార్, బిజినెస్ వాట్సాపే తీసుకుంటుంది. మీరు నార్మల్ వాట్సాప్ ఉంటే కనుక మార్చుకోండి, బిజినెస్ వాట్సాపే తీసుకుంటుంది. మనం పేజీకి లింక్ ఇచ్చేటప్పుడే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా బిజినెస్ వాట్సాపే ఎంటర్ చేసినాం. పేజీ క్రియేట్ చేసేటప్పుడే బిజినెస్ వాట్సాప్ ఇచ్చింటాం, అది తీసుకుంటేనే ఇస్తుంది. లేదంటే కాల్ కోసం నెంబర్ని కాల్ కోసం అయితే పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. ప్రతి ఒక్కడు అది యాడ్ చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి మీరు అటెంప్ట్ చేయకపోతే లాస్ కదా. సో బిజినెస్ వాట్సాపే ఉండాలి, వేరే ఆప్షన్ లేదండి దీనికి. నార్మల్ వాట్సాప్ వాడొద్దండి. ఇక్కడ క్రియేట్ ఫామ్ మనం ఇక్కడ ఇవ్వాల్సినవన్నీ కంప్లీట్ ఇచ్చినాం. ఇక్కడ అన్ని గ్రీన్ మార్క్ ఉన్నాయి, గ్రీన్ మార్క్ ఉంటే మనం అన్ని కరెక్ట్గా ఇచ్చినామని. సో ఇక్కడ క్రియేట్ ఫామ్ మనం ఇస్తున్నాం. ప్రీవియస్ కావాలంటే ప్రీవియస్ చెక్ చేసుకోవచ్చు, ఏమైనా ఇక్కడ రెడ్ మార్క్ పడిందంటే ప్రీవియస్ చెక్ చేసుకోవచ్చు ఉందా లేదా అని. ఇక్కడ ఏ దాంట్లో రెడ్ మార్క్ పడింది చెక్ చేసుకోవాలి, అది చూపిస్తే. లేదు కాబట్టి మనకి అన్ని గ్రీన్ మార్క్ ఇచ్చిన గ్రీన్ మార్క్ అయిపోయింది. క్రియేట్ ఫామ్ మీద మనం క్లిక్ ఇస్తున్నాం. ఇక్కడ దాదాపు 80% అయిపోయినట్టండి. ఇక్కడ పబ్లిష్ సెక్షన్లోకి వచ్చినాం మనం. ఇక్కడ ఏం చేయాలి, ఇంకా ఇక్కడ పైనుంచి మనం సెటప్ చూసుకుంటే యాడ్ నేమ్ ఇచ్చినాము, పార్ట్నర్షిప్ యాడ్ ఆఫ్లో పెట్టుకున్నాము, ఐడెంటిటీ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది, మన పేజీ సెలెక్ట్ అయిందా లేదా ఇక్కడ ఆటోమేటిక్ చూపిస్తుంది. మనం డిస్టర్బ్ చేసేకి లేకుండా ఆటోమేటిక్గా రెడ్ స్టిక్కర్ వేస్తాడు డిస్టర్బ్ చేయొద్దు అని. సో దాన్ని ఏం కలకద్దండి. అలాగే
క్రియేట్ యాడ్. మనం ఇక్కడ క్రియేట్ యాడ్ అనేది ఇప్పుడు మన యాడ్ అనేది మనం చూపించడానికి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టేశాం. క్రియేట్ యాడ్ దాన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చుకున్నాం. డిస్టెన్షన్ అయిపోయింది. ఇన్స్టా ఫార్మ్స్ అనేది ఇప్పుడు ఫిలప్ చేశాం. ఇక్కడ కూడా గ్రీన్ మార్క్ వచ్చేసింది. అంటే మనం ఇచ్చిన ఫిలప్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని, ఎక్కడ మిస్ ఒకటి కూడా ఎంటీగా వదలలేదు, కరెక్ట్ గానే ఇచ్చుకుంటూ వచ్చాం. ఇక్కడ సర్చ్ ఫార్మ్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ సర్చ్ ఫార్మ్స్ అనేటివి ఇక్కడ నేను ఇచ్చాను కదా ఆల్రెడీ. ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసినవి. ముందుగా నేను యాడ్ రన్ చేయడం కోసం కానీ వేరే సర్వీస్ చేయడం కోసం కానీ అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు యాడ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింటాం. సో ఇక్కడ ఉంటాయి. ఈ సెర్చ్ కొడితే మనం పేరు ఇచ్చింటాం, ఆ పేరు ప్రకారం సెర్చ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏమీ టచ్ చేయము. క్రియేట్ ఫామ్ అయిపోయింది. కిందికి వస్తున్నాం. ఇక్కడ క్వాలిటీ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ క్లిక్ ఇచ్చుకోండి. ఇది పెట్టండి. మనకి ఇక్కడ తెలిసిపోద్ది మనం ఏమైనా చేస్తున్నాం. క్వాలిటీ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ అన్నది సబ్మిట్ అని మనకు వస్తుంది అనమాట. ఎస్ఎంఎస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. చాట్ విత్ లీడ్స్ ఇది కూడా మనం తీసుకుంటాం. ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఈ క్వాలిటీ ఫిల్టర్స్, ఫాల్ ఆఫ్ యువర్ లీడ్స్ అన్నది ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే, మనకు డౌట్ వస్తే చాట్ జీపీటీలో పోయి అడగచ్చు. చాట్ జీపీటీలో అడిగితే సింపుల్, మనం ఇక దీన్ని ఫోటో తీసుకుంటాం. మన సెల్లో ఫోటో తీసుకొని చాట్ జీపీటీలో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ దగ్గర టచ్ చేస్తే ఇక్కడ మనకి క్రియేట్ ఇమేజ్, ఈ ఇమేజ్ మనం అప్లోడ్ చేస్తే యాడ్ ఫొటోస్ ఫైల్స్, దాన్ని మనం అప్లోడ్ చేస్తే మనం ఏదైతే మనకు డౌట్ ఉందో అక్కడ అది టిక్ మార్క్ పెట్టాలా వద్దా అని మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటాం. దీన్ని కూడా ఫాలో చాట్ విత్ లీడ్స్ ఇన్ఫర్మేషన్ లో టిక్ మార్క్ పెట్టుకుంటాం. ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సిఆర్ఎం సెటప్ ఇవన్నీ మనం స్టార్టింగ్ లో నేర్చుకుంటాం. దీన్ని డిస్టర్బ్ చేయదండి. గూగుల్ షీట్ అంటే గూగుల్ ఫార్మ్స్. గూగుల్ మనం దాంట్లో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఆల్గారిథంలో తీసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం ఏమి సెటప్ చేయము, ప్రత్యేకంగా సెటప్ చేసేది ఏమి ఉండదు. మనకు పేజీ క్రియేట్ అయ్యేటప్పుడే ఆటోమేటిక్గా ఆల్గారిథంలో సెటప్ అయి ఉంటుంది అది. సో మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి, ఆల్రెడీ ఉంటుంది. దాన్ని మనం చేసుకోవడం వల్ల ఏంటంటే రీచ్నెస్ తగ్గుతుందండి. ఇక్కడ యాడ్ క్రియేటివ్ ఉంది. ఇక్కడ యాడ్ క్రియేటివ్ అన్నది మనం యాడ్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ యాడ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇమేజా వీడియోనా, ఇక్కడ లాస్ట్ ఫైనల్ స్టెప్ లోకి వచ్చాము. ఇక్కడ మనము మన ఇమేజ్ రన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇమేజ్ రన్ చేస్తాం. సో ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నటువంటి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినవి అనమాట. సో మనం కొత్తగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ అప్లోడ్ అని. ఈ అప్లోడ్లోకి వెళ్ళి మన యాడ్ ఏదైతే ఉందో, మనం దీనికి సంబంధించి యాడ్ అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది నేను ఒకటి ఫైండ్ యువర్ అని ఒక నేమ్ ఇచ్చినది పెడుతున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఓపెన్ అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మన మెజర్మెంట్ కొంచెం అటు ఇటుగా కూర్చుందా, దాని తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయింది అనేది కూడా తెలిసిపోద్ది. ఇక్కడ 1080 మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పెట్టమని చెప్పాను. సో అలాగే ఉంటుంది.
కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ అవుతుంది. మనం ఇచ్చిన ఫార్మాట్ దాన్ని బట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అన్నది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగింది. నేను క్యాన్వా ప్రో సంబంధించి ఒక యాడ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది అడ్జస్ట్మెంట్ అయింది. అది జేపీజీ హై క్వాలిటీ లీడ్ తో ఉండడము ప్లస్ సైజు కూడా కొంచెం ఎక్కువ ఉండడంతో ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. అది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. సో దానివల్ల మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇచ్చిన మెజర్మెంటే ఉందా లేదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ అనేది ఆల్గారిథం తీసుకుంటుంది. ఒకసారి గ్యాప్ ఎక్కువ ఉండడం లేదా మనం ఇచ్చిన ప్రాంప్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది, దాని తగ్గట్టుగా మోల్డ్ అవుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది తీసుకున్నామా లేదా ఇక్కడ చూస్తాము. ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ ఇస్తాం. ఇక్కడ చూపిస్తుంది ఒరిజినల్ ఇలా 1:1 రేషియోలో ఉంది, 9:1 రేషియోలో ఎలా చూపిస్తుంది, ఈ రేషియోలో ఎలా చూపిస్తుంది. క్రాప్ చేసి ఫేస్బుక్ లో రీల్ చూసే వాళ్ళకి కానీ రీల్ చూసేప్పుడు వాళ్ళ కింద చూపిస్తారు స్పాన్సర్డ్ అని. పేజీలో తిప్పేటప్పుడు వాళ్ళ స్క్వేర్ని బట్టి చూపిస్తారు. వాళ్ళు సెల్లులో చూసే వాళ్ళకి 9:6 రేషియోలో చూపిస్తుంది, సిస్టంలో చూసే వాళ్ళకి 16:9 రేషియోలో చూపిస్తుంది. ఇలా ఆప్షనల్ గా ఇక్కడ క్రాప్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇది ఆల్గారిథం తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏది మెన్షన్ చేయం, ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్రాప్ అనేది ఆటోమేటిక్. ఈ తర్వాత టెస్ట్. ఇక్కడ కూడా ప్రైమరీ అంటే ఏమి ఇచ్చాలి, మనం ఏదైతే ఇందాక తీసుకున్నామో ప్రాంప్ట్ ఇవ్వడం కోసం కానీ ఏదైతే హెడ్డింగ్ అయితే తీసుకున్నామో అదే ఇవ్వాలి ఇక్కడ. సో ఇది మనం ఇందాక ఇచ్చాం కదా, అదే హెడ్లైన్. హెడ్లైన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. మనం ఇందాక స్టార్టింగ్ ఇచ్చాను కదా, అదే ఇస్తాం. ప్రతి చోట హెడ్డింగ్ మాత్రం మిస్ అవ్వకూడదండి. ప్రతిసారి ఫస్ట్ ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి. అదే ఇస్తేనే మనకు క్వాలిటీగా ఉన్నట్టు. డిస్క్రిప్షన్ లో కూడా పైన ఏదైతే ఇచ్చామో అదే. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత కింద సైన్ అప్ అని ఉంది. సైన్ అప్ లో మన ఇష్టం, ఆప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ పెట్టుకోవద్దండి, మనం యాడ్ రన్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ అవసరం లేదు. అప్లై నౌ పెట్టుకోవచ్చు, గెట్ ఇన్ టచ్ పెట్టుకోవచ్చు, గెట్ కోట్ పెట్టుకోవచ్చు. ఇవి ఏదైనా సైన్ అప్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో మనం యాడ్ పెడుతున్నప్పుడు గెట్ కోట్ అంటే దాని అంచనా ఎంత అని ఒక సింబాలిక్ గా ఉంటుందని మనం గెట్ కోట్ అంచనా వేసుకుంటాం. ఎవరైనా మనం ఒక పాలసీ అడుగుతుంటే దాని కోడ్ ఇమ్మని అడుగుతాం, దాని డీటెయిల్స్ ఇమ్మని అర్థం. గెట్ కోట్ అన్నప్పుడు దాని మీద వాళ్ళు క్లిక్ ఇవ్వగానే మనకు ఫుల్ఫిల్ గా సబ్మిట్ అయినట్టు లెక్క వాళ్ళది. ఇక్కడ నెక్స్ట్ ఇస్తున్నా ఎన్హాన్స్మెంట్. ఇది ఎన్హాన్స్మెంట్ అన్నది ఇది ఒక 1 వీక్ నుంచి మనకు కొత్తగా వచ్చిన ఆప్షన్, ఇంతకుముందు అయితే లేదు. ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. ఇది ఎందుకంటే యాడ్ రన్ అయ్యేటప్పుడు ఏఐ మ్యూజిక్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అలాగే క్రాప్ ఉంది కదా, యాప్ ఉంటుందండి. క్రాప్ లో అక్కడ ఇమేజ్ క్రాప్ ఉంది కదా, అవునండి. అక్కడ ఇమేజ్ కొన్ని ఒరిజినల్ కాకుండా వర్టికల్ హారిజాంటల్ ఉంది కదా, అవునండి. ఒకసారి ఓపెన్ చేయరు. బ్యాక్ వస్తున్నా. ఇక్కడ ఒరిజినల్ ఉంది. ఈ రికమెండేషన్ అన్నది వర్టికల్ ఇది హారిజాంటల్ ఉంది కదా, హారిజాంటల్ కాడ ఇమేజ్ అనేది కట్ అయ్యి వచ్చింది కదా, ఒక రేపు మనకి పోస్ట్ చేసినప్పుడు. ఓకే సార్, ఇక్కడ మనకి ఇలా చూపించినప్పటికీ యాడ్ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ డిస్ప్లే సైజ్ లో చూస్తున్నారు. ఇప్పుడు మనము సిస్టమ్ లో చూస్తుంటాం, అప్పుడు వచ్చేసి ఈ రేషియోలో పెద్దగా చూపించాలి. ఓకే, తెలుగులో చూస్తున్నాం 9:2 రేషియోలో చూపించాలి. సో దాని తగ్గట్టు ఇది మోటివేషన్ లాగా ఆటోమేటిక్ గా ఆల్గారిథం సెట్ అయిపోతుందండి. అంటే నేను అనేది నా డౌట్ ఏంటంటే, ఇన్కేస్ మనకి ఇక్కడ కట్ అయినట్టు చూపిస్తుంది కదా ఎడ్జెస్, అక్కడ పోస్ట్ చేసినప్పుడు క్లియర్ కట్ గా కనిపిస్తుందా అని అంటున్నాను అంతే. క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఓకే, అట్లయితే ఓకే, నో ప్రాబ్లం. అట్లయితే మనకి ఆ సందేహం అవసరం లేదు, క్లియర్ కట్ గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకి మెటా వాడే అక్కడ ఇమేజ్ మనం హై క్వాలిటీతో ఇచ్చినా కొంచెం లో క్వాలిటీతో ఉన్నా ఆటోమేటిక్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఆ మెజర్మెంట్ ఆటోమేటిక్ గా క్రాప్ అవుతుంది. ఓకే, మనం టెస్ట్ అయిపోయింది, ఎన్హాన్స్మెంట్ లోకి వచ్చాము. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే మన యాడ్ రన్ అయ్యేటప్పుడు మ్యూజిక్ కానీ యానిమేషన్ కానీ కొంచెం ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎవరైనా ఓన్లీ వీడియో చూసుకుంటుంటారు, ఓన్లీ మన చూసేటప్పుడు ఇది యాడ్ కూడా వాళ్ళకి కింద రన్ అవుతుందండి. మన పేజ్ లో చూస్తున్నప్పుడు మనం
సంబంధించి ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఫేస్బుక్ లో వస్తుంటాయి, చూస్తుంటాం, లేదా సంథింగ్ వీడియోస్ చూస్తుంటాం ఏదైనా కానీ. దానికి కింద స్క్రోల్ అవుతా ఉంటాయి, ఆప్షన్ చూపుతారు స్పాన్సర్డ్, ఇది క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక యాడ్ మెజర్మెంట్ లాగా వస్తూ ఉంటాయి. అక్కడ ఇవి చూపించడానికి హెల్ప్ అవుతాయి. ఇది ఆటోమేటిక్ మ్యూజిక్ అన్నది మనకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది కాబట్టి పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చిన లాస్ అంటే ఏముండదు, ఆటోమేటిక్ ఉన్నాయి కాబట్టి వదిలేయండి. మనకు ఆ మ్యూజిక్ నచ్చకపోతే పెట్టుకోండి, మ్యూజిక్ నచ్చలేదు ఆపేసుకోండి. దాంట్లో మనకి బై డిఫాల్ట్ ఇది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ మనం దాన్ని కొడుతున్నాం. సో ఇక్కడ మనం ఇచ్చిన యాడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫుల్ ఫెడ్జ్డ్ గా చూపిస్తుందా లేదా, ఇక్కడ మొత్తం అన్ని చూపిస్తాను. గెట్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత గెట్ కోడ్ అని ఎవరైతే క్లిక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయండి. సో ఇక్కడ మీరు అడిగిన ఆప్షన్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ 3 విభాగాలు పూర్తిగా చూపిస్తుంది. ఇట్లా ఇక్కడ మనకు చూపిస్తాను, షో అవుతుందండి. ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను ఎట్లా వస్తుంది అని చెప్పేసి షో అవుతాయి. దాని తగ్గట్టు అది క్రాప్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు వచ్చినాయి కదా, ఇక్కడ లార్జ్ స్కేప్ లో చూపించాలన్నా ఇక్కడ ఆటోమేటిక్ గా షో అవుతుంది. దీనికోసం క్రాప్ అవుతాయండి. ఇక్కడ మనము డిస్క్రిప్షన్ ఇచ్చేసాము, గెట్ కోడ్ ఇచ్చేసాము, క్రియేటివ్ యాడ్ 6x6 మొత్తం అన్ని కంప్లీట్ చేసాము అక్కడ. ఆ తర్వాత ట్రాకింగ్ లో మనం ఇక్కడ ఏమి మెన్షన్ చేయొద్దు. సిఆర్ఎం ఆటో సెటప్ అయింటుంది, ఈవెంట్స్ సెటప్ అయిపోయింటుంది, అపీరియల్ ఈవెంట్ ఇది కొత్త ఆప్షన్ వచ్చింది. సరే ఈ వెబ్సైట్ లింక్ ఉండే వాళ్ళు ఎవరైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. మోర్ దాన్ వదిలేయండి, వెబ్సైట్ ఉన్నా కూడా వదిలేయండి. ఇది ఏమి మనకి ఆప్షన్ కాదు. సో ఇక్కడ అయిపోయింది మనకి. ఈ విధంగా మనకు పూర్తిగా ఎండ్ అయిపోతే ఇది క్లియర్ కట్ గా ఉందా లేదా అని మనకి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మనకి ఏమైనా పొరపాటు జరిగింటే ఇక్కడ ఈ లైన్స్ లో రెడ్ లైన్ కనపడుతుంది, లేదా ఇక్కడ క్రియేట్ ఫార్మ్స్ అని ఇచ్చినాం కదా, ఒక్కొక్కటి క్రియేట్ ఇచ్చుకుంటూ వచ్చినాం, అక్కడ రెడ్ లైన్ చూపిస్తుంది. ఏం లేవంటే ప్రాబ్లం లేదు, గ్రీన్ టిక్ వేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చినవి కూడా ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే ఫిల్ చేసినాం కాబట్టి అన్ని గ్రీన్ టిక్ ఇవ్వబడ్డాయి. మనం అన్ని క్లోజ్ చేసుకొని బయటకు వచ్చాం. ఇక్కడ ఏం చేయాలి, ఇంకా లాస్ట్ లో పబ్లిష్ అని కొడితే ఇంకా ఆటోమేటిక్ గా యాడ్ రన్నింగ్ లేకి వస్తుంది. అప్పుడు మనకు బడ్జెట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. పబ్లిష్ కొట్టిన 5 minutes వరకు, ఎందుకంటే పబ్లిష్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అక్కడి నుంచి 1 hour పట్టచ్చు, 2-3 hours కూడా పట్టచ్చు పర్మిషన్ రావడానికి. ఎందుకంటే మెటా మనం ఇచ్చిన ఆప్షన్ ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ చేస్తుంది. ఇచ్చిన యాడ్ ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఆప్షన్లు ఏంటి, దీని కింద ఆల్రెడీ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడన్నా కానీ చట్ట వ్యతిరేక పనులకు సంబంధించి ఏమన్నా డిస్క్రిప్షన్ లో ఇచ్చారా. ఇప్పుడు మనం కొన్ని ఆపేసినాం, కొందరు వచ్చేసి డ్రగ్స్ ప్రమోట్ చేస్తారా, ఇంకోటి ఏమన్నా ఇట్లా చట్ట వ్యతిరేక పనులు ఏమన్నా ఆప్షన్ ఇచ్చారా, ఇట్లాంటివన్నీ మనం ఇచ్చిన ఆప్షన్ ప్రతి ఒక్కటి వెరిఫై చేస్తుంది. వెరిఫై చేస్తూ 1 hour పట్టొచ్చు, లేదా 3 hours పట్టొచ్చు. విత్-ఇన్ 24 hours లో యాక్టివేట్ అయిపోతుంది. మాక్సిమం ఎవరైనా ప్రాబ్లం ఉన్నా కూడా విత్-ఇన్ 24 hours లో యాక్టివేట్ అవుతుంది. నా వరకు అయితే ఇంతవరకు 1 hour 2 hour మధ్యనే నా అన్ని యాక్టివేట్ అయినాయి. ఎందుకంటే మనం ఇచ్చినది మన యాడ్ పర్పస్ మొత్తం క్లారిటీగా ఇచ్చుకుంటూ వస్తాం. ఏదైతే మనకి ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఇమేజ్ తీసుకొని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి క్వశ్చన్ అడగచ్చు, లేదా డైరెక్ట్ ప్రాంప్ట్ కరెక్ట్ గా ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు. సో అక్కడ ఈ సేవను ఇస్తే దాని ప్రకారం కూడా మనం టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు. సో మనకు అర్థం కానప్పుడు దాన్ని సంప్రదించండి. మీరు కొత్తగా బిగినర్స్ ఉన్న వాళ్ళు ప్రతిదీ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తాయి. ప్రతిదీ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ఎక్కడైనా మిస్టేక్ ఉన్నాయా అని ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే, మీకు ఒక 4-5 times ప్రాక్టీస్ చేస్తే చాట్ జీపీటీ అవసరం లేకుండా టైప్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ పబ్లిష్ కొట్టిన తర్వాత మన యాడ్ రన్ అయిపోతుంది. సో అంతకుముందు ఒక పబ్లిష్ అయిపోయిన తర్వాత మన ఫండింగ్ అన్నది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డైలీ బడ్జెట్ నేను 100 రూపాయలు పెట్టాను. సో 100 రూపాయలు పెట్టినప్పుడు నా దగ్గర వచ్చేసి 50 రూపీస్ మాత్రమే ఉంది, 55 రూపీస్ మాత్రమే ఉంది. నేను ఆఫ్ చేశాను, ఎస్టర్డే ఆఫ్ చేశాను. కొన్ని యాడ్ రన్ అవుతుంటే ఆఫ్ చేశాను. సో నెక్స్ట్ యాడ్ నేను పెట్టదలుచుకున్నప్పుడు బడ్జెట్ డైలీ 300 పెడతానా, 500 పెడతానా, దాని తగ్గట్టు అమౌంట్ యాడ్ చేసుకుంటాను.
ఇక్కడ ఫండింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది వెరిఫై ట్యాక్స్ అనేది మనకు నార్మల్ గా అన్ని బిల్లింగ్ ఫండ్ చేసేప్పుడు వస్తుంది. యాడ్ ఫండ్స్ అన్నది ఇక్కడ యాడ్ ఫండ్స్ అని అన్నప్పుడు ఇక్కడ అమౌంట్ మెటా వానికి కావాల్సినంత అడుగుతాడు. వాని సొమ్యం పోయింది, ఇక్కడ మనం కదా ఎంటర్ చేసుకోవాల్సింది. సో ఇక్కడ మనం ఎంత డైలీ బడ్జెట్ ఎంత పెడుతున్నాం. సో నేనైతే అక్కడ 100 అని ఇచ్చాను కాబట్టి డైలీ బడ్జెట్ 100 అని ఇస్తున్నాను. లేదా నేను 3 days యాడ్ రన్ చేయాలి, నేను 300 పెడతాను, 3 days చూసుకుంటాం. సో అక్కడ పేమెంట్ ఇచ్చిన తర్వాత మనకి డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. ఈ 2 ఆప్షన్లను పొరపాటును కూడా ఎంచుకోవద్దండి. ఒకవేళ పొరపాటు ఏమైనా జరిగితే మన అమౌంట్ ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫోన్ పే అయితే మనకు ఆప్షన్ ప్రతిదీ మన సెల్లో మనం చూస్తాం. డెబిట్ కార్డ్ నుంచి రన్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్ ఉంటుంది. కానీ ఫోన్ పేలో అయితే ఖచ్చితంగా మన ఎంటర్ పిన్ అనేది ఒకటి ఉంటుంది. సో అదైనాకే వస్తుంది. డెబిట్ కార్డు కూడా ఓటీపీ వస్తుంది. ఒకవేళ సమ్ టైమ్ మిస్ అయ్యి ఆటోమేటిక్ ఓటీపీ తీసుకున్నా ఏదైనా ఇబ్బంది జరిగినా అది వెళ్ళిపోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి యూపీఐ ఆప్షనే ఎంచుకోండి. ఇది ఆటోమేటిక్గా వాడు చూపించేది కూడా అదే చూపిస్తాడు. మనకి ఇలా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు బడ్జెట్ డైలీ 100 రూపీస్ ఇచ్చాం కదా అక్కడ ఫస్ట్ లో. సార్ డైలీ 100 రూపీస్ పెట్టాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, 100 రూపీస్ నేనేమనుకుంటున్నాను, నేను 2 days కి రన్ అవనీలేండి, మళ్ళీ యాడ్ చేసే బదులు 2 days ఉన్నీలేండి, నేను బడ్జెట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టాలనేది మన ఇష్టం. కానీ బడ్జెట్ ఒకవేళ ఇప్పుడు అదే 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 ఒకవేళ ఇప్పుడు మనం 300 ఇచ్చాం ఇక్కడ, అక్కడ 100 ఇచ్చాం కదా డైలీ బడ్జెట్. ఇఫ్ అవును కేస్ సార్. 2 days కి 300 ఎబో అవుతే పోదండి. డైలీ బడ్జెట్ 100 రూపీస్ మనం ఏదైతే మెన్షన్ చేశామో అదే కట్ అవుతుంది. మనకి 100 ఇస్తే 24 hour టైమింగ్ అదే కట్ అవుతుంది. సర్వీస్ ఛార్జెస్ ఒక 3 రూపీస్ కట్ అవుతుంది, అంతే పడుతుందండి. మనం పెట్టిన బడ్జెట్ బట్టి సర్వీస్ అమౌంట్ కూడా దాంట్లోనే యాడ్ అవుతూ 100 రూపీ మాత్రమే కట్ అవుతుంది. నేను 300 పెట్టా కదా, ఒకే రోజుకి 300 అయిపోదు, 80% అయిపోదు. సో అలాగే మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటాం. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసినా అదే అమౌంట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ 10 minutes టైం ఇస్తుంది. 10 minutes లో మనం దాని అమౌంట్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తున్నా ఇప్పుడైతే అమౌంట్ నేను యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నా అకౌంట్లో నిల్ ఉంది కాబట్టి నేను ఈ అమౌంట్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ బడ్జెట్ 300 పెట్టాం కదా, స్కాన్ చేస్తే 300 అని ఆటోమేటిక్గా మీకు ఫోన్ పేలో డిస్ప్లే అవుతుంది. అది డన్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడెప్పుడు ఎంత చేసాము ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పెయిడ్ బ్యాలెన్స్ ఎంత పెట్టారు, ఎంత అమౌంట్ డైలీ ఎంత ప్రిపేర్ చేశారు, ఇక్కడ కూడా ట్యాక్స్ తీసుకోవచ్చు. మొత్తం అంతా డీటెయిల్ ఉంటుంది. మనకి ఎప్పుడు ఎంత చేసామన్నది ఉంటుంది. మనకి డైలీ 100 పెట్టుకొని ప్రాక్టీస్ కోసం 150 లోపే పెట్టుకోండి. 100 కానీ 150 కానీ ఈ లోపే పెట్టుకొని చాలు. మీకు అప్పుడే మన స్ట్రాటజీ తెలిసిపోతుంది. మనకి ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉండి మనకి రీచ్ అయ్యారు. 100 రూపీ పెడితే మనకి ఎంతమంది వచ్చారు, 10 members వచ్చారా, 5 members వచ్చారా, లేదా 50 members వచ్చారా, మనకి రీచ్నెస్ ఎంతమంది, లీడ్గా తయారైన వాళ్ళు ఎంతమంది, ఈ 2 మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు తెలిసిపోతాయి. క్యాంపెయిన్ పేజీల్లో తెలిసిపోతాయి. మనకి ఇక్కడ యాడ్ పబ్లిష్ అయిన తర్వాత మనకి క్యాంపెయిన్ కింద చూపిస్తుంది. ఎంతమందికి రీచ్ అయినా, ఎంతమంది చూసినారు, ఎంతమంది లీడ్గా తయారైనారని మనకి అక్కడ చూపిస్తుంది. లోడింగ్ అవుతుంది సార్, ఒక నిమిషం, ఒక 10 seconds. మనం క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం షీట్ ఓపెన్ ఇక్కడ చూపించాను. రీచ్ ఎంతమందికి అయింది, లీడ్ ఆఫ్ కాస్ట్ ఎంత పడింది, రియల్ ఎస్టేట్ సంబంధించి కాస్ట్ మినిమం 200తో స్టార్ట్ అవుతుంది. ఒక లీడ్ రావాలన్నా కూడా మినిమం 200, 300 ఖర్చు అవుతుంది. నేను 500 పెట్టాను, నాకు ఒకటే లీడ్ వచ్చింది, ఇలాంటివి ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి 10,000 మందికి పంపిస్తే మ్యాక్సిమం 10 మంది రియాక్ట్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళకైతే 100లో రియాక్ట్ అవ్వచ్చు. కానీ రియల్ ఎస్టేట్ సంబంధించి
హైలీ కాస్ట్ లీడ్. మినిమం 200 వర్డ్స్, 300 వర్డ్స్, 1000 రూపాయలు పెడితే 2 లీడ్స్ రావచ్చు. కానీ ఆ 2 లీడ్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే. మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి క్లారిటీగా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేసుకొని వాళ్ళని ఒప్పించుకుంటే 2 క్లోజ్ చేసుకుంటే మనకు వచ్చే కమిషన్ కావచ్చు థౌజండ్స్ లో ఉండొచ్చు, లాక్స్ లో ఉండొచ్చు. మనం ఇచ్చే ఆ చూపించిన ఏరియాని బట్టి కదా. మన సిటీలో ఉంటే కానీ మనకు ఒక 70 లక్షలతో మనం క్లోజ్ చేసినామంటే మన పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకి 1 lakh కూడా కమిషన్ రావచ్చు. సో క్వాలిటీ లీడ్స్ అవి. రియల్ ఎస్టేట్ సంబంధించి లీడ్ అమౌంట్ అయితే ఎక్కువ పడుతుంది. మీరు రన్ చేసే కూడా టెస్ట్ చేసుకొని కేవలం 100 రూపీ 150 మధ్య పెట్టి టెస్ట్ చేయండి. తర్వాత మీ ప్రాక్టీస్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటే మినిమం 200-300 మధ్య ఒక లీడ్ పడే అవకాశం ఉంది. ఆ లోపల పడితే హ్యాపీనే. ఒకవేళ మనం బడ్జెట్ 1000 రూపాయలు పెట్టాము, మనకు 3-4 వచ్చారు, హ్యాపీనే, తక్కువ లీడ్ పడుతుంది. కాకపోతే మినిమంగా అయితే నేను రన్ చేసినప్పుడు అయితే మినిమంగా నాకైతే 200-300 పడింది. సో ఇది కంగారు పడద్దండి. 20 రూపాయలకే లీడ్ రాలేదు, 30 రూపాయల లీడ్ రాలేదు. రియల్ ఎస్టేట్ సంబంధించి కాస్ట్లీ బడ్జెట్ లీడ్కి సంబంధించి. మిగిలినవి ఓకే 20-40 రూపాయల మధ్య పడిందంటే అది మంచి లీడ్ గానే మనకి యాక్సెప్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుందండి. నేను ఇదైతే యాడ్ పబ్లిష్ చేయలేదు, ఇన్ డ్రాఫ్ట్ అని పడింది. నేను యాడ్ రన్ చేయలేదు. ఇది మీకు ఎగ్జాంపుల్ గా చూపించాను కాబట్టి ఒక్కోటి ఫిల్అప్ చేసిన కాబట్టి నేను డ్రాఫ్ట్ లేక్ పెట్టేసా. డ్రాఫ్ట్ లేక్ అంటే యాడ్ రన్ కాదు. సో నేను ఆఫ్ లో పెట్టుకోవచ్చు, డ్రాఫ్ట్ ఉందంటే ఇంకా నేను ఏదో ఒకటి ఫిల్అప్ చేసి పబ్లిష్ కొట్టాలి. సో ఇక్కడ సేవ్ అయింటది, మనం చేసిన వర్క్ అంతా ఇక్కడ సేవ్ అయింటది. మనం దీన్ని మళ్ళా డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ మీద పోయి ఖచ్చితంగా పబ్లిష్ అని కొడితే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. సో మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చినప్పుడు పబ్లిష్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వకుండా అక్కడతో ఆపేయండి, ఆటోమేటిక్గా డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మనకు ఉందిగా, ఇక్కడ క్లిక్ ఇస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఎడిట్, డూప్లికేట్, యాక్షన్, డూప్లికేట్, క్యాంపెయిన్. సరే ఇంకా ఇది ప్రాసెసింగ్ లో ఉన్నట్టుంది, డిలీట్ ఆప్షన్ చూపించలేదు నాకు ఇంకా. ఇక్కడ డిలీట్ బాక్స్ ఉంది, ఇక్కడ ఎడిట్ తర్వాత బాక్స్ ఉంది. ఈ బాక్స్ మనం డిలీట్ కొడితే మనకు వద్దనుకున్న యాడ్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఉన్నాయి, మనకేం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి కావాల్సినవి ఏమైనా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకున్నప్పుడు వెరిఫై చేసుకోవడమే. ఈ రోజు క్లాస్తో మనము ఈ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో యాడ్ సెటప్ ఎలా చేసుకోవాలి, క్లియర్ కట్గా 2 hours ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అయితే గంట 15 నిమిషాలు అయిపోతుంది. కానీ కొన్ని ఆప్షన్లు మనకి ఫేస్బుక్ కూడా ఇచ్చాడండి, ఒక ఆప్షన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనుకుంటున్నా. ఇది మీరు రేపు నేను పంపించే రికార్డింగ్ ఒకసారి వెరిఫై చేసుకొని మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీయండి, పెట్టండి. లేదు అంటే అదే ఫోటోని మీరు ChatGPTలో అప్లోడ్ చేస్తే మీకు అక్కడ ఏం ప్రాబ్లం అనేది కూడా చెక్ చేసి చెప్తుంది. మీరు అక్కడ అడగండి, నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. మీకు ఏం డౌట్ వచ్చింది అన్నది కూడా నేను కూడా తెలుసుకొని క్లారిఫై ఇస్తాను. అవసరమైతే కాల్ బ్యాక్ చేసి కూడా వాళ్ళకి నేను చెప్తాను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడే మనము అన్ని జాగ్రత్తగా ఒక్కోటి వెరిఫై ప్రాక్టికల్గా అన్నది ఇక్కడే ఎక్కువ జరగాలి. ఇవి జరిగితేనే ఎటువంటి మిస్టేక్ లేకుండా యాడ్ రన్ చేసుకుంటే మనకి లీడ్ కాస్ట్ తగ్గుతుంది. మనకి 15 రూపాయలు 10 రూపాయలు పడితే ఇంకా హ్యాపీ, బాగా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ అనేది ఒకసారి లీడ్స్ రాకపోతే బడ్జెట్ అనేది పెరుగుతుంది. కానీ 20 రూపీ 30 రూపీ వచ్చినప్పుడు హ్యాపీ మన లీడ్స్ అన్ని. నేను ఒకటి డిజిటల్ సూత్ర అకాడమీ సంబంధించి లీడ్ చేసినప్పుడు నాకు 95% పడ్డది. అది నెంబర్ ఆఫ్ ఎందుకో సెలెక్ట్ అయ్యారు. సో అక్కడ ఏంటి చిన్న ప్రాబ్లం అయితే ఉంది. నేను డైరెక్ట్ లింక్ ఫామ్స్ అప్లోడ్ చేయలేదు. ఫామ్స్ అప్లోడ్ చేయడం వల్ల రీచ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నాకు జంక్ లీడ్స్ ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 144 వచ్చేది, నాకు 95% పడింది. ఇక్కడ ఏంటంటే జంక్ లీడ్స్ ఎక్కువ వచ్చాయి. నేను ఫామ్స్ అప్లోడ్ చేయలేదు, దానికి ఏదో ఒకసారి చూద్దామని. ఎందుకంటే ప్రాక్టికల్ సెక్షన్ కోసము ఎలా ఉంటది, ఫామ్ లీడ్స్ పెట్టకపోతే ఏంటి అని ఒక యాడ్ రన్ చేద్దామని చెప్పేసి ప్రాక్టికల్ చేసేప్పుడు
ఇక నాకు 137 రూపాయల కట్ అయింది. సో ఒక్కొక్కరి 144 మందితో పాటు ఎక్కువ మందికి రీచ్ అయింది. రీచ్ అవ్వడం అయితే కానీ ఇది అక్కడ 15,000 మందికి రీచ్ అయింది. నాకు 137 రూపాయలు బడ్జెట్ కట్ అయితే 15,000 మందికి రీచ్ అయింది. అందులో ఇంప్రెస్ అయిన వాళ్ళు, తెలిసో తెలియకో క్లిక్ ఇచ్చిన వాళ్ళు, ఏదైతే ఏమైనా దాని మీద మనకి క్లిక్ ఇచ్చిన వాళ్ళు, నా లింక్ ని క్లిక్ చేసిన వాళ్ళు 144 మంది. ఇక్కడ దాదాపు నాకు 100 to 110 జంక్ లీడ్సే. నేనేంటి ఇన్స్టెంట్ ఫామ్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల. అందుకు తప్పనిసరిగా ఇన్స్టెంట్ ఫామ్స్ క్రియేట్ చేసి ఒక్కోటి ఆప్షన్ ఇచ్చుకుంటూ వస్తేనే మన వాట్సాప్కి వస్తాయి. అక్కడ మనం క్వశ్చన్లు అడుగుతాము. ఆ క్వశ్చన్లు అడగడం వల్ల మనకి క్వాలిటీ మెంబర్స్ మాత్రమే మనకు వస్తారు. అందులో మనకి 30 మంది వస్తే 30 మంది ఫాలోఅప్ చేసుకుంటే సారీ ఇక్కడ 140 మంది వస్తే ఏం ఉపయోగం? అందరికి ఫోన్ చేసి కాల్ బ్యాక్ చేయలేంగా, చాలా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ మనం క్వశ్చన్ వేసిన ఎందుకోసం అంటే దీనికోసమే, ఇట్లా జంక్ లిస్ట్ రాకుండా ఉండడం కోసం. ఓకే సార్, క్లాస్ అయితే ఇప్పటికి 10 అవుతుంది. మోర్ దాన్ సార్ ఒక అందరి డౌట్. ఎక్కువ సేపు టైం తీసుకున్నాను. సారీ ఫర్ డిలే. ఎవరైనా ఫోన్ చేయకపోతే కన్నా సారీ ఫర్ డిలే. సార్ ఒక డౌట్. చెప్పండి సార్. ఇప్పుడు మనం యాక్చువల్గా అక్కడ వాట్సాప్ ఇస్తున్నాం కదా నెంబరు, అవును సార్. అక్కడ మనం కమ్యూనిటీ యాడ్ చేసుకోవచ్చా? కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఇచ్చేస్తామండి. మన వాట్సాప్ అంటే మన వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. దాంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఎక్కడికి లీడ్ రావాలి అన్నది వస్తుంది. ఆటోమేటిక్గా గ్రూప్ లింక్ వేసుకుంటాం దాంట్లోకి. అంటే మన గ్రూప్ కొంతమందికి అర్జెంట్ ఉంటుంది, కొంతమందికి మేబీ 1 or 2 weeks ఉంటుంది కదా. ఆ గ్రూప్ అది కమ్యూనిటీలో ఉంటే మన నెక్స్ట్ ఫర్దర్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా. అవునవును, గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ లింక్ దాంట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అందరూ ఆ గ్రూప్ వాట్సాప్ లోకి లింక్ అవుతాయి. ఇప్పుడు మీరు మాది గ్రూప్ లోకి క్లిక్ అయ్యి ఉంటారు. మాకు అందరికి వచ్చేటప్పుడు మేము గ్రూప్ లింక్ చేసాం. మాకు సంబంధించి ఇట్లా లీడ్స్ రావడం కోసం ఎవరైనా క్లిక్ చేయగానే వాళ్ళ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ లోకి లింక్ అవుతారు. ఓకే. అది ఇచ్చుకోవచ్చు అండి. ఆ లింక్ కూడా మనం రేపటి క్లాస్ లో కూడా చెప్తాను. ఈ రోజు అది ఆప్షన్ అంటే ఏంటంటే గ్రూప్ చేస్తే ఫోన్ నెంబర్స్ మన అందరికి కనిపిస్తాయి కదా. సో అలా అందరికి కనిపించకుండా కమ్యూనిటీలోకి తీసుకోవచ్చు. కమ్యూనిటీ అక్కడ తీసుకుంటే తీసుకోవచ్చు. అందుకే మనకు ఆ ప్రాబ్లం కూడా లేదు. అంటే మనం ఇచ్చే అదేం బట్టి క్వాలిటీగానే క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ వేసిన తర్వాత మనకి లిమిటెడ్ లీడ్స్ మంచిగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా క్లోజ్ అయ్యే లీడ్సే వస్తాయి కాబట్టి డైరెక్ట్ నెంబర్ ఇచ్చుకునే ఇబ్బంది లేదు. మనకేంటంటే వాళ్ళ నెంబర్ మన దానికి వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫోన్ కాల్ బ్యాక్ చేస్తాం. మనకి వాట్సాప్కి వస్తుంది, ఒక 5 ఓకే. minutes వస్తుంది. మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ కాల్ బ్యాక్ చేస్తాం. కాల్ బ్యాక్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేసుకోవడమే. ఓకే. అది కూడా ఆప్షన్ ఉందండి. అది కూడా ఆప్షన్ ఉంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది ఒకసారి చూపించండి సార్ రేపు ఒకసారి. రేపు చూపిస్తాను సార్. రేపు అదొకసారి అక్కడ మీరు డౌట్ మెన్షన్ చేశారు కాబట్టి రేపు దాన్ని క్లియర్ చేసుకుందాము. మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి సార్. అందరూ డిజైన్లు ఎవరైనా చేశారా అంటే ఎవరు, నాకైతే ఒకసారి 2 పెట్టారు అంతేను. సో మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ వాళ్ళకు దీంట్లో ఎక్స్పర్ట్సా మనకు తెలియదు. ఎవరైతే మనకు షేర్ చేయలేదు, డౌట్ రాలేదనుకుంటున్నాను. డౌట్స్ వచ్చింటే నన్ను అడిగే వాళ్ళేనేమో. సో అందరికీ మంచిగానే అర్థమైంది. ఈ క్లాస్ కూడా మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు అప్లోడ్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను. లేదా మీకు ఆప్షన్ ఉంటే ChatGPTలోనే అడిగి తీసుకోవచ్చు. అక్కడ మీకు అర్థం కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాల్ బ్యాక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేసుకోవాలి అని. ఓకే సార్. రేపు కంప్లీట్ చేస్తాం సార్. ఇంతవరకు కంప్లీట్ చేసి ఒకసారి చూపిస్తాను మేము మీకు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం కంప్లీట్ అయ్యారు. రేపు ఒకటి మీరు అడిగిన డౌట్ ఒకటి క్లియర్ చేస్తే మనం చెప్పాల్సినదంతా మొత్తం 7 days క్లాస్లో క్లియర్ చేసాము. ఇంకోసారి కూడా ఏదైనా డౌట్స్ ఉన్నదాన్ని మీరు ప్రాక్టికల్గా కేటాయించేటప్పుడు కూడా ఇంకో రోజు తీసుకొని దానికి సంబంధించి చెప్తాను. సో ఇప్పుడు దాదాపు 80% అంతా క్లోజ్ అయిపోయినాం మనం. ఇంకో రేపు ఒకటి తీసుకొని మాట్లాడే డౌట్ సెక్షన్ అవన్నీ క్లియర్ చేస్తే మనం చెప్పాల్సిన క్లాస్ అంతా క్లియర్ సార్ అక్కడికి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఒకవేళ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని పొరపాటున కూడా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే 9:30 to 12:30 వరకు నేను వేరే వర్క్లో ఉంటాను. 12:30 నుంచి 2:30 వరకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదా నాకు స్క్రీన్ షాట్ 10 గంటలకు మీరు ఎవరైతే 10 గంటలకు స్క్రీన్ షాట్ వేసి పెట్టండి, గ్రూప్లో పెట్టండి.
ఒకవేళ నాకు 5 minutes టైం ఉంది అన్నప్పుడు కూడా నేను మీకు గ్రూప్లోనే మెన్షన్ చేస్తాను, లేదా కాల్ బ్యాక్ చేసైనా రిప్లై ఇస్తాను. సో కంపల్సరీ ఇస్తాను. 2:30 లోపల మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఓకే అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.